అందరికీ నమస్కారం. డెవాస్ విత్ ఏడబ్ల్యూఎస్ అండ్ ఏఐ మాస్టర్ కోర్స్ తెలుగు డెమోకి స్వాగతం, సుస్వాగతం. మనం స్టార్ట్ చేసే ముందు ఇది ఎవరు చేయొచ్చు సో అనేది కొంచెం క్లారిటీ ఇస్తాను. తర్వాత మనం కమింగ్ స్లైడ్స్లో సో డెవాప్స్ రిలేటెడ్ డెమో కంటిన్యూ చేద్దాం. సో చాలా మంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు, అండ్ సిస్టమ్ అడ్మిన్స్ కావచ్చు, టెస్టర్స్ కావచ్చు, ఫ్రెషర్స్ కావచ్చు, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కెరీర్ స్విచ్ చేసుకోవాలి అంటే డెవాప్స్లోకి ఇలా మూవ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ కోర్స్ మీకోసం. సో ఎవరైనా నేర్చుకోవచ్చు. సో దీనికి దెర్ ఇస్ నో ప్రీ రిక్విజిట్స్ అంటే మీరు ప్రీవియస్గా ఏది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదైతే అవసరం ఉందో ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ నేర్పిస్తాం. ఓకే, సో ఆల్ టూల్స్ ఫ్రమ్ బేసిక్ టు ఎండింగ్ ఏమేమి అవసరమైందో ఈ కోర్స్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ నేర్పిస్తాం విత్ రియల్ టైం. సో రియల్ టైంలో మనం కంపెనీస్లో ఎలా వాడతాం, సో ఏ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, సో కాన్సెప్ట్స్ ఏంటి, ల్యాబ్స్ ఎలా ఉంటాయి, సో మీకు ఎలాంటి వర్క్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా డే టు డే లైఫ్లో ఏమైతే యాక్టివిటీస్ ఇస్తారు ఇవన్నీ ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తాం క్లాసెస్లో. ఓకే, కాబట్టి ఎవరైనా ఈ కోర్స్ చేయొచ్చు. సో టాపిక్లోకి వెళ్దామా? అందరికీ నమస్కారం. శ్రీను టెక్కురికి స్వాగతం. నా పేరు శ్రీనివాసులు కొత్తపేట. నేను ఈ ప్లాట్ఫామ్కి ఫౌండర్ని, అండ్ అలాగే నాకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. సో నా కెరియర్లో సో నేను ఎక్కువగా వర్క్ చేసింది అండ్ మల్టిపుల్ టూల్స్ మీద వర్క్ చేశాను. బట్ హైలైటెడ్ మెయిన్ ఇంపార్టెంట్ మీకు ఏడబ్ల్యూఎస్, జెన్కిన్స్, డాకర్, కుబర్నెటిస్, టెరాఫార్మ్, ఆన్సిబుల్ అండ్ ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ అండ్ అదర్ టూల్స్ మీద వర్క్ చేశాను. బట్ మెయిన్లీ ఇది ఫోకస్. ఓకే, అండ్ ఈ రోజుల్లో అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రతి కంపెనీ కూడా డెవాప్స్ వాడుతుంది. ఎందుకు వాడుతుంది అంటే సాఫ్ట్వేర్ రిలీజ్ ప్రతి కంపెనీలోనూ సాఫ్ట్వేర్స్ చాలా ఫాస్ట్గా రిలీజ్ చేయాలి, ఫాస్ట్ అప్డేట్స్ ఉండాలి. సో దానికి ఏం చేస్తారు, డెవాప్స్ అనేది వాడుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఫాస్ట్గా అప్డేట్స్ అనేది ఉంటాయి. సో దానివల్ల సో వాళ్ళకి ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇంతకుముందు అయితే డెవాప్స్ ముందు అయితే చాలా నెలల తరబడి ఉండాల్సిన అవసరం ఉండేది. బట్ ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనుకోండి, మీకు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తారనుకోండి, నార్మల్గా ఎంత టైం పెట్టాలి, 20 minutes 30 minutes మ్యాక్సిమం మీరు బేర్ చేస్తారు. బట్ 2 days 3 days అంటే చాలా కష్టం అనిపిస్తుంది కదా. సేమ్ లైక్ ఇక్కడ కూడా ఏంటంటే ఫాస్టర్ అప్డేట్స్ అనేది మనకు అవసరం అనమాట. యూజర్లు కూడా అలానే ఎక్స్పెక్ట్ చేసి యూజర్ కూడా సాఫ్ట్వేర్ అప్డేట్స్ వెంటనే కావాలి అని రిక్వెస్ట్ చేస్తుంటారు కదా. సో అందుకే డెవాప్స్ అనేది ఏం చేస్తుందంటే చాలా ఫాస్ట్గా రిలీజెస్ చేసి ఫాస్ట్ అప్డేట్స్ ఫాస్ట్ రిలీజెస్ చేస్తుంటారు. ఓకే, సో ఈ సెషన్ పూర్తయ్యేలాగా మీకు ఏంటంటే డెవాప్స్ అంటే ఏంటి, సో బ్యాక్ ఎండ్ ఇది డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ అండ్ ఏ అంటే ఏంటి, సో 0 to హీరో లెవెల్ ఎక్స్పర్ట్ ఎలా అవ్వగలుగుతారు మీరు, సో ఏమేమి నేర్చుకోగలుగుతారు ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ప్రతి స్లైడ్ ప్రతి కంటిన్యూ సెషన్స్ అన్ని కూడా చాలా క్యూరియాసిటీగా ఉంటాయి. సో డిస్కస్ చేద్దాం. సో చాలా మందికి ప్రతి స్కూల్లో ఆర్ కాలేజెస్లో కావచ్చు, లేదంటే బయట కావచ్చు, సో ఫ్రెండ్స్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక ఫేవరెట్ పర్సన్ ఉంటారు. అండ్ స్కూల్ కాలేజెస్లో ఫేవరెట్ టీచర్ ఉంటారు. సో వాళ్ళు ఇప్పుడు మీకు వాళ్ళకి ఇన్ కేస్ మీకు ఒక పర్టికులర్ డౌట్ ఉంది, సో ఇమీడియట్గా వాళ్ళు అడిగారు అనుకోండి, సో వాళ్ళు చెప్పగానే మీ మైండ్కి అర్థమైపోతుంది. అదే కాన్సెప్ట్ వేరే వాళ్ళు చెప్తే మీకు అర్థం కాదు. రీజన్ ఏంటంటే స్టైల్ ఆఫ్ టీచింగ్, స్టైల్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ టోటల్ డిఫరెంట్ ఉంటుంది. రీజన్ ఏంటంటే వాళ్ళ త్రూ అవుట్ ఎక్స్పీరియన్స్లో వాళ్ళు తెలుసుకున్నది ప్రాపర్గా ఆకలింపు చేసుకొని డైజెస్ట్ చేసుకొని, సో ఇలా చెప్తే వీళ్ళకి అర్థమవుతుందో, సో ఆ బెటర్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్పడం వల్ల ఏమవుతుంది, చాలా ఈజీగా నేర్చుకుంటారు, ఈజీగా అర్థమవుతుంది. సేమ్ లైక్ ఇక్కడ కూడా మన క్లాసెస్లో ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ కూడా ఇన్ డీటెయిల్గా ఉంటుంది. లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం, చాలా జోవియల్గా ఉంటుంది. ఒక మూవీకి వెళ్ళినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారో సేమ్ ఇలా మన క్లాసెస్లో కూడా ప్రతి క్లాసు చాలా ఎంజాయ్ఫుల్గా ఉంటుంది, చాలా డీటెయిల్గా నేర్చుకుంటారు. కారణం ఏంటంటే ఎవ్రీ కాన్సెప్ట్, ఆర్కిటెక్చర్, ల్యాబ్స్, ఎవ్రీథింగ్ సో రియల్ టైమ్ స్కినరీలో అండ్ డే టు డే ఎగ్జాంపుల్స్ తీసుకొని చాలా జోవియల్గా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీరు ఈజీగా బోరింగ్ లేకుండా చాలా ఈజీగా, థియరీ అనేది చాలా తక్కువ ఉంటుంది, ల్యాబ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. సో చాలా ఈజీగా మీరు నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో అలా డిజైన్ చేస్తాను ఈ కోర్సెస్ అంతా కూడా. సో ఈవెన్ కొంతమందికి సమ్ ఎగ్జాంపుల్ చెప్పినా అర్థం కాదు, కొంతమందికి ఇమేజ్ చూపించినా అర్థం కాదు, కొంతమందికి డిఫరెంట్ ఎగ్జాంపుల్ తీసుకొని డిఫరెంట్ మల్టిపుల్ వేస్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. అంటే
నేను ఎలా ఈ కోర్సుని డిజైన్ చేశానంటే ఏం తెలియకుండా వీటి గురించి ఏం తెలియకుండా ఈవెన్ కొంతమంది సడన్గా ఇమీడియట్ గా గ్రాప్ చేయలేరు, అలాంటి వాళ్ళ కోసం కూడా స్పెషల్ గా ఈ కోర్సుని డిజైన్ చేయడం జరిగింది. ఓకే ఓకే, విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. సో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ కోర్స్ ఎవరో చేయొచ్చు అంటే, సో ఆబ్వియస్ గా ఫ్రెషర్స్ చేయొచ్చు, అండ్ డెవలపర్స్, సిస్టమ్ అడ్మిన్స్, టెస్టింగ్ ఇంజనీర్స్, నెట్వర్క్ ఇంజనీర్స్, సపోర్ట్ ఇంజనీర్స్, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కెరీర్ మూవ్ అవ్వాలనుకుంటున్నారా? సో ఎవరైనా సరే ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. కారణం ఏంటంటే ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ గా నేను చెప్తాను కాబట్టి, మళ్ళీ కొత్తగా సపరేట్ గా మళ్ళీ మీరు వేరే నేర్చుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి, సో మీరు నేర్చుకోవచ్చు. ఓకే, సో టుడే మనం ఈ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఇన్ డీటెయిల్ గా సో ఈ టాపిక్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో డెవాప్స్ అంటే ఏంటి, సో ఎందుకు వాడతాం, సో మల్టిపుల్ వేలో రియల్ టైంలో ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, సో ఎలా ఉంటుంది, సిఐసిడి వర్క్ ఫ్లోస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ గా తెలుస్తుంది. బట్ ఎక్కడ బోరింగ్ కనిపించదు, ఎందుకు అంటే బోరింగ్ లేకుండా చాలా సింప్లిఫై చేసి, సో గ్రాఫిక్స్ ఇమేజెస్ యాడ్ చేసి ప్లస్ ఎగ్జాంపుల్ తీసుకొని డిఫరెంట్ వేలో చెప్తుంటాను కాబట్టి మీకు ఎక్కడ బోరింగ్ అనేది అనిపించదు, బట్ క్లారిటీ వస్తుంది వాట్ ఈస్ వాట్. సో మీరు డెసిషన్ తీసుకోవడానికి ఈ కోర్స్ నేర్చుకొని త్వరగా జాబ్ లో జాయిన్ అవ్వడానికి, సో మీకు క్లారిటీ వస్తుంది వాట్ ఈస్ వాట్. నెక్స్ట్, ఓకే ఫైన్. సో many people think DevOps is just a tool like Docker or Kubernetes. చాలా మంది ఏం చేస్తారు, ఇది ఏమో టూల్ ఏమో, సో డాకర్ డెవాప్స్ అంటే డాకర్ ఏమో, డెవాప్స్ అంటే కుబర్నెటిస్ ఏమో, డెవాప్స్ అంటే టెరాఫామ్ ఏమో, ఇలా చాలా మంది ఒక ఇట్లో ఉంటారు, ఒక అపోహలో ఉంటారు. ఎగ్జాంపుల్, సో బట్ ఏంటంటే మనకు ఎగ్జాంపుల్ టాలీ ఉంది అనుకోండి, టాలీ అనేది అకౌంటింగ్ ప్యాకేజ్ కదా. అకౌంటింగ్ ప్యాకేజ్ మనకు ఏంటంటే పర్టికులర్ గా టాలీ అనేది ఒక టూలే ఉంటుంది. బట్ డెవాప్స్ లో మనం ఏదైతే వాడుతున్నామో ఈ డెవాప్స్ లో అనేది మల్టిపుల్ టూల్స్ అనేది ఉంటాయి అనమాట. ఒక టూల్ ఇంకో టూల్ తో ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఒక టూల్ యొక్క ఇన్పుట్ ఒక టూల్లో ఒక టూల్ యొక్క అవుట్పుట్ ఇంకో టూల్లో ఇన్పుట్ గా మారుతుంది. సో ఈ టూల్లో వచ్చిన అవుట్పుట్ ఇంకో టూల్లో ఇన్పుట్, మళ్ళీ ఆ టూల్లో అవుట్పుట్ ఇంకో టూల్లో ఇన్పుట్ అవుతుంది. ఎందుకు అంటే ఇట్లా ఒకటి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. దీని యొక్క అవుట్పుట్ తీసుకోవాలి, ఇంకో దాంట్లో యాడ్ చేయాలి, ఇంకో దాంట్లో మళ్ళీ అక్కడ ప్రాసెస్ చేయాలి, దానికి వచ్చిన అవుట్పుట్ ని ఇంకో దాంట్లో యాడ్ చేయాలి. ఇలా ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. మల్టిపుల్ టూల్స్ అనేది ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి, వర్కింగ్ టుగెదర్ లాగా ఉంటాయి అనమాట. ఓకే, డెవాప్స్ ఈజ్ ఏ వే ఆఫ్ వర్కింగ్ టుగెదర్. సో డెవాప్స్ అనేది ఇప్పుడు మీకు అర్థం కావాలి, డెవాప్స్ అనేది ఒక టూల్ కాదు, అంటే మల్టిపుల్ టూల్ ఒకటే కాదు, మల్టిపుల్ టూల్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ టూల్స్ టుగెదర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ డెవాప్స్. మల్టిపుల్ టూల్స్ ఉంటాయి కాబట్టి దాన్ని మనం డెవాప్స్ అంటాం. సో మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. థింక్ ఆఫ్ ఎ రెస్టారెంట్. ఇఫ్ ద చెఫ్ కుక్ గ్రేట్ ఫుడ్ బట్ ద డెలివరీ టీమ్ డెలివర్డ్ ద ఫుడ్ లేట్, ది కస్టమర్ గెట్స్ కోల్డ్ ఫుడ్ అండ్ కస్టమర్ ఈజ్ అన్హ్యాపీ. సో చెఫ్ అనేవాడు మన ఫుడ్ రెడీ చేశారు, ఇంకా ఎగ్జాంపుల్ ఫాస్ట్ గా రెడీ చేసేసాడు, వాళ్ళకి ఇష్టమైన కస్టమర్కి ఇష్టమైన ఫుడ్ త్వరగా రెడీ చేస్తాడు. బట్ ఎవరైతే వెయిటర్స్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, వెయిటర్స్ అంటే జస్ట్ అజమ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ డెలివరీ టైం అనుకో. సో వెయిటర్స్ ఏం చేస్తారు, స్లోగా తీసుకెళ్ళి స్లోగా ఇస్తారు. దానివల్ల ఏమవుతుంది, హాట్ గా ఉండాల్సిన ఫుడ్ చాలా చల్లగా అయిపోతుంది. సో కస్టమర్ ఆబ్వియస్ గా అన్హాపీ అయిపోయింది కదా. సేమ్ లైక్ ఇక్కడ కూడా దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఐటీ. జస్ట్ అజమ్ ఇఫ్ వెన్ డెవలపర్స్ అండ్ ఆపరేషన్స్ టీమ్ డోంట్ టాక్ టు ఈచ్ అదర్. సో మన ఆపరేషన్ టీం కావచ్చు అండ్ డెవలప్స్ టీం కావచ్చు, వీళ్ళిద్దరూ కమ్యూనికేట్ అవ్వలేదు అనుకోండి, ప్రాపర్ గా కమ్యూనికేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ ఏదో అప్డేట్ చేశాడు, తన పర్టికులర్ ఆర్టిఫాక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్యాకేజ్ అనేది వర్క్ అవ్వడానికి సమ్ చేంజెస్ చేసాడు, బట్ ఆ చేంజెస్ అనేది ప్రాపర్ గా ఆపరేషనల్ టీంకి ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది, కోడ్ అనేది ఫెయిల్ అవుతుంది. సో అంటే అప్లికేషన్ అనేది వర్క్ అవ్వదు, ఎర్రర్స్ వస్తాయి అనమాట కదా. అదే వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉండి డెవలపర్ టీం ఏదైతే అప్డేట్ చేస్తున్నారో అది ఆబ్వియస్ గా ఆపరేషన్ టీంకి ఇచ్చారనుకోండి, ఏమవుతుంది, ఈజీగా ఉంటుంది. అఫ్ కోర్స్ మీకు చాలా డౌట్ రావచ్చు, ఏంటంటే ఏదో డెవలపర్ టీం అంటున్నారు, ఆపరేషన్ టీం అంటున్నారు, చాలా కన్ఫ్యూషన్ గా ఉండొచ్చు మీకు. బట్ కమింగ్ స్లైడ్స్ లో వాటి గురించి కూడా ఎక్స్ప్లెనేషన్, ఇక్కడ కూడా మీరు నేను ఏ విషయం మాట్లాడినా దాని రిలేటెడ్ కమింగ్ స్లైడ్స్ లో ఉంటుంది. అండ్ రియల్ టైమ్ లో మన క్లాసెస్ లో స్టార్ట్ చేసినప్పుడు ప్రతి దానికి ఎగ్జాంపుల్, కొత్త పదం అనేది ఏమి ఉండదు. ఒకవేళ కొత్త పదం వచ్చినా దాన్ని డే టు డే ఎగ్జాంపుల్స్ లో కంపేర్ చేస్తూ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో డోంట్ వరీ. ఓకే, సో
In the old days, developer just wrote the code and operations team just managed the server. This gap caused constant errors and delays. సో ఓల్డ్ ఇండస్ట్రీలో ఏం చేసేవాళ్ళు, జస్ట్ డెవలపర్స్ అనేవాళ్ళు, వాళ్ళు జస్ట్ కోడ్ రాయడం వరకు వాళ్ళ వర్క్ అంతే. ఆపరేషన్ సిస్టమ్ జస్ట్ సర్వర్ మెయింటైన్ చేయడం. సో ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకో, ఇది నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, ఇలా ఉండేవాళ్ళు కదా. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, సర్వర్స్ క్రాషెస్ అయిపోయేటివి, ముందే ఇన్ఫర్మేషన్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఉండేది అనమాట. సో DevOps is the bridge that connects them. It's the way of working together using automation to deliver సాఫ్ట్వేర్ ఫాస్టర్ అండ్ బెటర్. సో ఇక్కడ ఏంటంటే ఈ డెవలప్స్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా ఫాస్ట్గా మార్కెట్లో డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఒకప్పుడైతే ఒక సాఫ్ట్వేర్ అనేది కంప్లీట్ అయ్యి మార్కెట్లో రావాలంటే 6 months పట్టొచ్చు, 8 months పట్టొచ్చు. ఒక్కొక్కసారి 6 months టైం వచ్చే టైంకి సడన్గా ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, మళ్ళీ 1 year కూడా టైం పట్టొచ్చు. అంటే చాలా ప్రాబ్లమాటిక్ ఉండేది ఇంతకుముందు. ఓకే, సో ఈ డెవాప్స్ అనేది ఏం చేస్తుంది, డెవాప్స్ సాల్వ్స్ దిస్ కమ్యూనికేషన్ గ్యాప్ యూజింగ్ ఆటోమేషన్ అండ్ కొలాబరేషన్. సో డెవాప్స్ అనేది ఏం చేస్తుంది, ఆటోమేషన్ చేస్తుంది. ఆటోమేషన్ అంటే ఏంటి, డెవలపర్ కంప్లీట్ చేసిన కోడ్ తీసుకెళ్ళి సో ఆటోమేటెడ్గా డిఫరెంట్ స్టేజెస్లో ఎక్కడ డిప్లాయ్ చేయాలో అక్కడ డిప్లాయ్ చేసి, ఎక్కడ టెస్టింగ్ చేయించాలో అక్కడ టెస్టింగ్ చేసి, ఎక్కడ అల్టిమేట్గా దానికి రిపోర్ట్స్ వస్తాయి, దాన్ని బేస్ చేసుకుని ప్రాపర్ ఫాస్ట్గా కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి సో ఫాస్టర్గా ఆటోమేషన్ అయ్యింది అనుకోండి, ఆబ్వియస్గా ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఈ ఫాస్ట్గా రిలీజ్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ దానికి ఇంకోటి ఏం కావాలి, కొలాబరేషన్ అనేది ఉండాలి. కొలాబరేషన్ అంటే కోఆపరేషన్, సపోర్ట్ అనేది ఉండాలి ఇద్దరి మధ్య. సో ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ అండ్ ఆపరేషన్ టీమ్ కదా. సో ఈ ఆటోమేషన్లో సో మల్టిపుల్ లింకప్స్ ఉంటాయి అనుకోండి, బిల్డ్ ప్యాకేజ్ అవుతుంది, అంటే కోడ్ డెవలపర్ రెడీ చేసిన కోడ్, సో దాన్ని బిల్డింగ్ టీమ్ వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు అనుకోండి, ఏమైనా ఇష్యూస్ వచ్చిందా ఇమీడియట్గా డెవలపర్కి వెళ్ళాలి. సో టెస్టింగ్లో ఏదైనా ఇష్యూ వచ్చిందా డెవలపర్కి వెళ్ళాలి. సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉన్నాయా, దెన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్టింగ్స్ వెళ్ళాలి, డెవ్ టెస్ట్, క్యూఏ టెస్ట్, యూఏటీ టెస్ట్, ప్రీ ప్రొడ్ టెస్ట్, ఇట్లా ప్రీ ప్రొడ్ ఆర్ స్టేజింగ్ అని చెప్పొచ్చు. తర్వాత ఇలా డిఫరెంట్ డెవ్, క్యూఏ, యూఏటీ అండ్ ఎండ్ యూజర్ టెస్ట్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాత ప్రీ ప్రొడ్ ఆర్ స్టేజింగ్ ఏరియాకి వెళ్తుంది, దాని తర్వాత ప్రొడక్ట్ అనేది వెళ్తుంది. ఇలా డిఫరెంట్ వేలో అవుతుంది అనమాట కదా. సో ఇవన్నీ కమింగ్ స్లైడ్స్ మీకు డీటెయిల్గా అర్థమవుతాయి. ఇక్కడ నేను సడన్గా నేను ఓవర్వ్యూ ఇచ్చాను అనుకోండి, మొత్తం అన్ని డీటెయిల్గా ఇక్కడే చెప్పాను అనుకోండి, ఆబ్వియస్గా మీకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇదేంటంటే డెమో క్లాస్లో మీరు ఎక్స్పర్ట్ లెవెల్ అన్ని నేర్చుకుంటారంటే కాదు, బట్ డెమో క్లాస్లో ఏంటంటే ఏ టూల్స్ ఉన్నాయి, ఏ స్టెప్స్ ఉన్నాయి, సో అల్టిమేట్గా మనం డెవాప్స్ నేర్చుకుంటే బ్యాకెండ్లో ఏ టూల్స్ ఉంటాయి, సో అల్టిమేట్గా అది ఏం చేస్తుంది, సో మన లైఫ్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు ఓవర్వ్యూ వస్తుంది. ఓకే, వన్స్ క్లాసెస్ అన్ని కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత మీరు ఎక్స్పర్ట్ అయిన తర్వాత అప్పుడు మీరు ఆల్ ఓవర్ ద వరల్డ్లో ఎక్కడైనా రిమోట్ జాబ్ చేయొచ్చు, హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయి కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ అవి చేయొచ్చు, లేదు కంపెనీకి వెళ్ళొచ్చు హ్యాపీ. ఓకే, ఇప్పుడు డెవాప్స్ అంటే ఏంటని జస్ట్ మీకు బేసిక్ ఐడియా వచ్చింది కదా. సో ఇట్లా డెవలప్మెంట్ రిలేటెడ్ ప్లాన్, కోడింగ్, బిల్డ్, టెస్ట్ ఇవన్నీ ఉంటాయి ఈ సైడ్. అండ్ ఆపరేషన్ ఏమో రిలీజ్, డిప్లాయ్, మానిటర్ ఉంటుంది. అఫ్ కోర్స్ మీరు ఇది చూసారు కదా, ఇప్పుడు చూసిన తర్వాత మీకు ఆబ్వియస్గా కన్ఫ్యూషన్ ఉంటుంది, ఏంది డెవలప్మెంట్ సైడ్ ఏవేవో ఉన్నాయి, ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్ ఉంది, ఆపరేషన్ సిస్టమ్ రిలీజ్, డిప్లాయ్, మానిటరింగ్ ఉంది, ఏంటిది ఇదంతా కలిపితే డెవాప్స్ ఉంటారు. ఓకే, బట్ ఏంటి ఇది అసలు ఎలా వర్క్ అవుతుంది, సో వీటిలో ఏముంటాయి, సో బ్యాక్ ఎండ్ ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ తెలియాలంటే మీకు మనం కమింగ్ స్లైడ్స్లోకి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్తే మీకు అవుతుంది. ఇక్కడ ఏంటంటే జస్ట్ మీకు ఐడియా ఉంటుంది అనమాట, డెవలప్మెంట్ రిలేటెడ్ ఏముంటాయి, ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్, అది మాత్రం పెట్టుకోండి మైండ్లో. ఓకే, అండ్ ఆపరేషన్ సైడ్ రిలీజ్, డిప్లాయ్, మానిటర్. ఓకే, ఇక్కడ చూడండి, డెవలపర్ అనేవాడు ఇక్కడ డెవలప్మెంట్ టీమ్ అనుకోండి, ఇక్కడ ఫోకస్ వాళ్ళ వర్క్ అనేది ఫోకస్ ఆన్ డెవలపర్ అని డెవలప్ చేస్తాడు. బట్ డెవలపర్ కింద వచ్చేటువంటి కోడ్, బిల్డ్, టెస్ట్ ఇలా ఉంటాయి. వీళ్ళు కంప్లీట్ చేశారనుకోండి రిలీజ్కి వెళ్తారు. రిలీజ్కి వెళ్ళి డిప్లాయ్మెంట్, ఆపరేషన్ అండ్ మానిటర్. ఆపరేషన్ అంటే సో మెయింటెనెన్స్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే ఆపరేషన్ చెప్తుంది కదా, మెయింటెనెన్స్. సో సిస్టమ్ రిలేటెడ్ మెయింటెనెన్స్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది ఆపరేట్ దాంట్లో. ఓకే, ఇక్కడ మానిటరింగ్ అంటే హెల్త్ రిలేటెడ్, సో సర్వర్ హెల్త్, సిస్టమ్ హెల్త్, అప్లికేషన్ హెల్త్, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మానిటరింగ్లో ఉంటుంది. ఓకే, ఆపరేషన్ టీమ్ వాళ్ళు ఇవి హ్యాండిల్ చేస్తారు, డెవలపర్ వాళ్ళు వీళ్ళు హ్యాండిల్ చేస్తారు. బట్ మీకు ఏంటంటే జస్ట్ ఓవర్వ్యూ చాలు, డెమో కదా, జస్ట్ ఓవర్వ్యూ చాలు, వాట్ ఈజ్ వాట్ అంతే. బట్ కమింగ్ స్లైడ్స్లో సో మెల్లమెల్లగా ఒక్కొక్క టర్మ్, ఒక్కొక్క దాని గురించి మీకు క్లారిటీ వస్తుంది, వాట్ ఈజ్ వాట్ అని. ఓకే,
సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా మందికి డౌట్ ఉంటది. చాలా చాలా టెస్ట్‌లు చేస్తుంటారు కదా! మంత్లీ ఒకసారి చేయొచ్చు, 6 మంత్స్‌కి ఒకసారి చేయొచ్చు. లేదంటే టోటల్ కంప్లీట్‌గా కోడ్ ప్రొడక్ట్ అనేది కంప్లీట్‌గా డెవలపర్ అయిన కూడా కంప్లీట్‌గా క్రియేట్ చేసిన తర్వాత ఒకసారిగా టెస్ట్ చేసేసి ఒకసారిగా ఫైనలైజ్ చేయొచ్చు కదా! అని మీ డౌట్ రావచ్చు. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది? ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి. సో అది లార్జ్ కోడ్ ఉంటది. లార్జ్ కోడ్‌లో ఎక్కడైనా ఇష్యూ ఉంటే దాన్ని చూడడానికి 2 మంత్స్ పట్టొచ్చు, 3 మంత్స్ పట్టొచ్చు. అంతకన్నా ఎక్కువ టైం పట్టొచ్చు. అంటే వేస్ట్ ఆఫ్ టైమ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది కదా! సో అలా కాకుండా ఫాస్ట్‌గా ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తున్నారనుకో, వీక్లీ టెస్ట్ చేస్తున్నారనుకో ఏమవుతది? చాలా ఫాస్ట్‌గా మనకు ఇష్యూ తెలుస్తది. ఎందుకంటే స్మాల్ పీస్ ఆఫ్ కోడ్ అనుకోండి. స్మాల్ మాడ్యూల్స్ లాగా డివైడ్ చేసుకొని స్మాల్ పీస్ ఆఫ్ కోడ్‌లో అక్కడ ఏదైనా ఇష్యూస్ వచ్చాయి. సో దాని రిలేటెడ్ ఫిక్స్ చేసుకోవచ్చు. మళ్ళీ త్వరగా నెక్స్ట్ మాడ్యూల్‌కి నెక్స్ట్ కాన్సెప్ట్స్‌కి మూవ్ అవ్వచ్చు కదా! సో దీని రిలేటెడ్ మీకు ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ అనేది మీకు చెప్తాను. దిస్ ఈస్ ఈజియెస్ట్ వేస్ టు అండర్‌స్టాండ్ డెవాప్స్. సో మీరు ఈజీగా అర్థం చేసుకోవడానికి నాకు తెలిసి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటున్నాను. సో ఇమాజిన్ స్కూల్ సిస్టమ్ 50 ఇయర్స్ అగో. సో ఒక 50 ఇయర్స్ ముందు స్కూల్ సిస్టమ్‌లో ఎలా ఉండేదంటే, సో మీకు ఓన్లీ ఒక ఫైనల్ టెస్ట్ మాత్రమే ఉండేది. ఇయర్‌లీ ఒక్కసారి మాత్రమే ఎగ్జామ్ ఉండేది. ఎగ్జాంపుల్ అనుకోండి. ఓకే. దానివల్ల ఏమవుతది? సో చాలామంది బాగా చదివే వాళ్ళుంటరు, చదవని వాళ్ళుంటరు. సో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. కొంతమందేందంటే ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోతే ప్రాపర్‌గా దాని గురించి చెప్పేవాళ్ళు కరెక్ట్‌గా లేక, సో అక్కడ స్ట్రక్ అయిపోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. దీనివల్ల ఏమవుతది? సో అల్టిమేట్‌గా ఒక ఇంటెలిజెంట్ పీపుల్ అయితే మేబీ సక్సెస్ అవ్వచ్చు. బట్ యావరేజ్ వాళ్ళు, బిలో యావరేజ్ వాళ్ళు కావచ్చు, ఎక్కడైతే స్ట్రక్ అయ్యారో వాళ్ళు కావచ్చు, చాలా మందికి కాంప్లికేటెడ్ అవుతుంది. అంటే వాళ్ళు అక్కడే స్ట్రక్ అయిపోతారు అంతే. ఇంక ముందుకెళ్ళడానికి లేదు. చాలా ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ ఉంటాయి. సో చాలా ఇష్యూస్ ఉంటాయి. వాటిని రెక్టిఫై చేసి మళ్ళీ వాళ్ళని సాల్వ్ చేయాలంటే ఇయర్ వేస్ట్ అయిపోతుంది కదా! టోటల్ ఇయర్ వేస్ట్ అయిపోతుంది. ఇలా ఎందుకు ఎగ్జాంపుల్ అదే చెప్తున్నానంటే, ఇది కూడా మీరు చూడండి. సో ఇమాజిన్ స్కూల్ సిస్టమ్ 50 ఇయర్స్ అగో స్టూడెంట్స్ హ్యాడ్ ఓన్లీ వన్ ఎగ్జామ్, వన్ ఫైనల్ ఎగ్జామ్. మెనీ స్టూడెంట్స్ ఫెయిల్డ్. సో చాలా మంది ఫెయిల్ అవుతారు. ఎందుకు ఫెయిల్ అవుతారంటే వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. సో వాళ్ళు ఎక్కడ స్టక్ అయ్యారో ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎక్కడ ఎగ్జాంపుల్స్, బెటర్ ఎగ్జాంపుల్స్ చెప్తే నేర్చుకుంటారు కానీ రైట్‌గా గైడెన్స్ చేసే టీచర్స్ ఉండాలి. ఎవ్రీడే అంటే ఎవ్రీ డే కావచ్చు, ఎవ్రీ వీక్ కావచ్చు, మంత్లీ కావచ్చు. సో ప్రాపర్‌గా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉండాలి. అప్పుడే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి స్టూడెంట్స్ కదా! సేమ్ లైక్ సో మీకు పైన ఎగ్జాంపుల్ ఎందుకు అలా చెప్పానంటే దీంతో లింక్ అప్ అయిందన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్. సో, ఇవి మనం చేస్తాం గదా! సో, ఇప్పుడు డెవలపర్ అనేది కోడ్ డెవలప్ చేస్తాడు. సో, ఆ కోడ్ అనేది మనం వీక్లీ టెస్ట్ చేసుకుంటూ వచ్చామనుకోండి. ఏమైతది ఆ వీక్ సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ ఒకవేళ ఇష్యూ లేదనుకోండి, కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ వీక్‌లో వాళ్ళు ఇంకో మాడ్యూల్ మీద, ఇంకో కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తారు. ఇష్యూస్ ఉన్నాయనుకోండి ఇమ్మీడియేట్‌గా దాని మీద వర్క్ చేస్తారు. ఎందుకంటే అది చిన్న స్మాల్ పీస్ ఆఫ్ కోడ్ అనుకోండి ఎగ్జాంపుల్. సో, ఫాస్ట్‌గా దాంట్లో ఇష్యూ ఎక్కడుందో ఐడెంటిఫై చేసి, ఫిక్స్ చేసి మళ్ళీ బిల్డ్ టీమ్ పంపిస్తారు. బిల్డ్ టీమ్ సక్సెస్ అయిందనుకోండి, టెస్టింగ్ టీమ్ పంపిస్తారు. టెస్టింగ్ టీమ్ సక్సెస్ అయిందనుకోండి, అప్పుడు స్టేజింగ్ ఏరియా, తర్వాత ప్రాడ్ అలా వెళ్ళిపోతుంది కదా! సో, సో similarly in DevOps, instead of testing software only at the end, we continuously build, test, scan, deploy, monitor in our DevOps life cycle. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫెయిల్యూర్స్ అనేది చాలా రెడ్యూస్ అవుతాయి. ఓకే. ఫెయిల్యూర్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. సో ఎందుకంటే కంటిన్యూయస్‌గా టెస్ట్ చేస్తూనే ఉంటారు. ఎక్కడ ఏ ప్రాబ్లమ్ వచ్చిందో తెలుస్తది. సో ఎందువల్ల వచ్చిందో కూడా తెలుస్తది. సో వీళ్ళ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉంటది కాబట్టి ఆపరేషన్స్ టీమ్‌కి, డెవాప్స్ టీమ్‌కి. సో ఆబ్వియస్‌గా ఇష్యూస్ ఉన్నాయా? ఓకే. నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి డెవ్ టీమ్ ఇమ్మీడియేట్‌గా దాన్ని చూసుకొని సాల్వ్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తారు. ఓకే. ఇలా ఉంటది. ఇదేందంటే ఇలా ఇలా చెప్పడం వల్ల ఏమవుతదంటే మీకు ఈజీగా అర్థమయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. నేను జస్ట్ ఒక ఫ్లోలో వెళ్ళిపోయాననుకోండి. కాన్సెప్ట్ జస్ట్ ఫ్లో అది ఏం వర్క్ చేస్తుందో చెప్పాననుకోండి. మీకు అర్థమైనట్లు ఉంటది. అర్థం కాదు. కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అందుకే ఇలాంటి బెటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. బట్ లైవ్‌లో మీరు క్లాస్ చెప్పేటప్పుడు సో కొన్ని సార్లు ఈ ఎగ్జాంపుల్స్ కూడా చాలా మందికి కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. లేదంటే కొంతమందికి ఇది కూడా అర్థం కాలేదనుకోండి ఇన్ కేస్. సో ఇన్ కేస్ వాళ్ళు చాట్‌లో థింక్ చేసినప్పుడు నేను వాళ్ళకి ఇంకా బెటర్ ఎగ్జాంపుల్. అల్టిమేట్ ఏంటంటే ప్రతి స్టూడెంటు కంప్లీట్‌గా నేర్చుకోవాలి. ఎక్స్‌పర్ట్ లెవెల్ అవ్వాలి. సో ఐ యామ్ హోపింగ్ దట్ వన్ ఓన్లీ. ఓకే. ఫైన్. సో ఇంతకుముందు చెప్పినట్లుగా కోడ్ వర్క్స్ ఫైన్ ఇన్ డెవలపర్ సిస్టమ్. సో డెవలపర్ సిస్టమ్‌లో పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతది కోడ్ కదా! సో మళ్ళీ ఆపరేషన్‌లో కోడ్ ఇష్యూ ఉంటది. సో అక్కడ వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదు అంటే వీళ్ళిద్దరి మధ్య ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు. ప్రాపర్ కొలాబరేషన్ లేదు. అంటే కొలాబరేషన్ అంటే కోఆపరేషన్ సపోర్ట్ అనుకోండి. సో కొలాబరేషన్ లేదు.
సో దానివల్ల ఏమవుతుంది, ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా కాన్ఫ్లిక్ట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇది నా ప్రాబ్లం కాదు, మీ ప్రాబ్లం. దేవతను ఆపరేషనల్ సైడ్ ప్రాబ్లం నా సైడ్ వర్క్ అవుతుంది అంటాడు, ఆపరేషన్ సైడ్ ఇది నా ప్రాబ్లం కాదు, డెవ్ సైడ్ ఇష్యూ ఉంటుంది. అంటే కాన్ఫ్లిక్ట్ చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఇన్ కేసు డెవాప్స్ లేకపోతే. డెవాప్స్ ఉంటే ఎలా ఉంటుంది, సో దానికంటే ముందు మనం ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, మీకు ఇమేజ్ ఇక్కడ చూపాను అనుకోండి, మీకు ఒక జస్ట్ ఐడియా ఉంటుంది. సో దీని తర్వాత మీకు ఇలా చూపిస్తే మీకు ఇంకా చాలా క్లారిటీ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి. బిఫోర్ డెవాప్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్. సో డెవాప్స్ రావడానికి ముందు చాలా కంపెనీస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనమాట. ఓకే, డెవలపర్స్ యూజ్ టు రైట్ కోడ్, ఆపరేషన్ టీమ్ యూజ్ టు డిప్లాయ్ ద కోడ్. నార్మల్ ఏంటి, వీళ్ళు యూజ్ కోడ్ అనేది క్రియేట్ చేస్తారు, వీళ్ళు డిప్లాయ్ చేస్తారు కదా. సో వీళ్ళిద్దరి మధ్య ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు డెవలపర్ ఏమంటాడు, మై సైడ్ మై కోడ్ వర్క్స్ పర్ఫెక్ట్లీ. ఆపరేషన్ టీమ్ వాళ్ళు సింపుల్గా ఇక్కడ కోడ్ బ్రేక్ అయింది కదా, సో వీళ్ళు ఏమంటారు, సో అప్లికేషన్ ఈజ్ ఫెయిలింగ్ ఇన్ సర్వర్. ఓకే, అప్లికేషన్ ఈజ్ ఫెయిలింగ్ ఇన్ సర్వర్. ఇది ఎందుకు జరిగింది, ఇది బికాస్ ఆఫ్ పూర్ కమ్యూనికేషన్. వీళ్ళిద్దరి మధ్య ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల. సో సరే, ఎందుకు అంటే ఒక చోట వర్క్ అయింది, ఇంకో చోట వర్క్ అవ్వలేదంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఏంటంటే సేమ్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్, సేమ్ కైండ్ ఆఫ్ వర్షన్, సేమ్ కైండ్ ఆఫ్ ప్లగ్ఇన్, సేమ్ కైండ్ ఆఫ్ డిపెండెన్సీస్. ఇక్కడ ఏదైతే వాడుతున్నామో అక్కడ యాజ్ గా అలా ఉంటే తప్ప వర్క్ అవ్వదు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వాలి, డెవ్ టీమ్ ఇవ్వాలి. ఓకే, లేదు డెవ్ టీమ్ ఇచ్చారు, ఆపరేషన్ టీమ్ దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోలేదు, ప్రాపర్ చూసుకోలేదు, అప్పుడు ఏమవుతుంది, ఇష్యూస్ వస్తాయి. అప్పుడేమో డెవలపర్ టీమ్ వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి, సో మీరు ఇక్కడ ఏమైనా మిస్ చేస్తారా, ఇష్యూ ఉందా, ఆ ఇష్యూ కమ్యూనికేట్ చేసి ఫిక్స్ చేసుకోవచ్చు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏమి ఉండాలి, ప్రాపర్ కొలాబరేషన్ ఉండాలి. ఓకే, ప్రాపర్ కొలాబరేషన్ ఉండాలి అండ్ ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి, అప్పుడే వీళ్ళు సక్సెస్ అవ్వచ్చు కదా. సో అలా లేదనుకోండి ఏమవుతుంది, రిలీజెస్ బికేమ్ స్లో, రిలీజెస్ స్లో అయిపోతాయి. ఓకే, బగ్స్ అనేది చాలా ఎక్కువ అయిపోతాయి, చాలా ఎక్కువ బగ్స్ విల్ బి ఇంక్రీస్డ్ అండ్ కస్టమర్స్ బికమ్ అన్హ్యాపీ. ఆబ్వియస్గా కస్టమర్స్కి చెప్తారు, నాకు ఈ టైంకి నాకు కావాలి సాఫ్ట్వేర్ అంటాడు, ఆ టైంకి మనం ప్రొవైడ్ చేయలేము. రీజన్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉండొచ్చు. ఇలా డెవాప్స్ లేకపోవడం వల్ల, ప్రాపర్ కమ్యూనికేషన్ కొలాబరేషన్ లేకపోవడం వల్ల రెండు టీమ్స్ మధ్య ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఇలా లేదనుకోండి, డెవాప్స్ అనేది లేదనుకోండి ఏమవుతుంది, ఆబ్వియస్గా అది వీక్స్ పట్టచ్చు, మంత్స్ పట్టచ్చు, చాలా ఎక్కువ టైం పడుతుంది. ఓకే, లాట్ ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే, జస్ట్ మీకు క్లారిటీ ఇస్తున్నాను. సో మీకు ఇంకోటి చెప్తాను, డెవాప్స్ అనేది ఎందుకు కొంచెం పాపులర్, చాలా ఎక్కువ. అంటే మీకు బెటర్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్, నెట్ఫ్లిక్స్ కావచ్చు, అండ్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో జస్ట్ ఎగ్జాంపుల్ వాట్సాప్ తీసుకుందాం. వాట్సాప్లో చాలా మంది యూజర్స్ ఉంటారు, అందరికి సంబంధించిన అప్డేట్స్ ఒక వన్ బై వన్ అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలనుకోండి. సో పాసిబుల్ అవుతుందా, అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే, సో ల్యాక్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు, క్రోస్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ వీళ్ళందరికీ మాన్యువల్గా చేయాలంటే కుదరదు కదా. బట్ మీ ఆటోమేషన్ మెథడ్లో, డెవాప్స్ మెథడ్లో అయితే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్రోస్ ఆఫ్ యూజర్స్ కూడా అట్ టైం చేంజెస్ అనేది ఇమీడియట్గా వితౌట్ డౌన్ టైం చేయొచ్చు అనమాట. ఎందుకు అంటే అమెజాన్, నెట్ఫ్లిక్స్ అండ్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ గూగుల్ ప్రతిరోజు లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి, బ్యాక్ ఎండ్లో నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి. సో వాళ్ళు ఎలా ఫిక్స్ చేస్తున్నారు, డౌన్ టైం అనేది మనకు కనిపించదు. వాట్సాప్లో కూడా లాట్ ఆఫ్ చేంజెస్ జరుగుతుంటాయి, కొన్ని బ్యాక్ ఎండ్లో వస్తుంటాయి, బట్ మన వరకు రాదు. బట్ అవి ఎలా ఫిక్స్ చేస్తున్నారు, ఎలా సాల్వ్ చేస్తున్నారు, సో డౌన్ టైం అనేది లేకుండా లేటెస్ట్ ఫీచర్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎలా ఇస్తున్నారు. ఇప్పుడు అమెజాన్లో మీకు ఈరోజు చూస్తారు, Amazon.in ఈరోజు సమ్ ఐటమ్స్ ఇస్తున్నారు. ఒక 2 to 3 days తర్వాత చూస్తే దాని యొక్క ఇంటర్ఫేస్ మారి ఉండొచ్చు, లేదంటే కలర్స్ మారి ఉండొచ్చు, కొత్తగా డిజైన్ అనేది యాడ్ అయి ఉండొచ్చు. బట్ ఎప్పుడూ మీకు డౌన్ టైం లేదు, కారణం సో బ్యాక్ ఎండ్లో వాళ్ళు డెవాప్స్ అనే మెథడ్లో అన్ని ఇంటిగ్రేట్ చేసుకొని వర్క్ చేస్తారు కాబట్టి డౌన్ టైం లేదు. బట్ మన కమింగ్ క్లాసెస్లో అది ఎలా వర్క్ చేయొచ్చు, డౌన్ టైం లేకుండా ఎలా అప్డేట్స్ ఇవ్వచ్చు, సో ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మన క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. సో చాలా మందికి కొంచెం ఒక చిన్న డౌట్ ఉంటుంది. సో వై డెవాప్స్ ఈజ్ హైలీ డిమాండెడ్. సో ఎందుకు డిమాండ్ అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్లో ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్లో చాలా చోట్ల 90% ఇంటిగ్రేట్ అయింది కదా. సో చాలా డిమాండెడ్. సో
ఎస్డిఎల్సి వాళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలంటే వాళ్ళు కావాల్సింది డెవాప్స్ కదా. వితౌట్ డెవాప్స్ ది కాంట్ డూ ఎనీథింగ్. సో అందుకే చాలా కంపెనీస్ ఏమవుతున్నాయి ఇప్పుడు క్లౌడ్ లేక్ మూవ్ అవుతున్నాయి. క్లౌడ్ అంటే కూడా మీకు కమింగ్ స్లైడ్స్ లో మీకు అర్థమవుతుంది క్లౌడ్ అంటే ఏంటి అని. చాలా కంపెనీస్ ఎవ్రీ కంపెనీ ఈజ్ మూవింగ్ టు క్లౌడ్. అప్లికేషన్స్ ఆర్ అప్డేటెడ్ డైలీ. అప్లికేషన్స్ అనేది ఎవ్రీడే అప్డేట్ అవుతూనే ఉన్నాయి. మీకు వాట్సాప్ లో చూడొచ్చు, ఎక్కడైనా సరే చేంజెస్ ఎక్కడో చూడ జరుగుతూనే ఉంటాయి కదా. అప్లికేషన్స్ ఆర్ అప్డేటెడ్ డైలీ. ఆటోమేషన్ ఈజ్ మ్యాండేటరీ. ఆటోమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్రోస్ ఆఫ్ నెట్ఫ్లిక్స్ ఉంది, మీరు రోజు ఓపెన్ చేస్తుంటారు. సో ఎక్కడ డౌన్ టైం కనిపించదు, బట్ వాళ్ళు సో అట్లా డౌన్ టైం లేకుండా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఈవెన్ కొత్త చేంజెస్ అయినా కూడా ఫాస్ట్ గా చేస్తున్నారంటే బ్యాక్ ఎండ్ ఏముంది, ఆటోమేషన్ ఉంది కదా. డెవాప్స్ విత్ ఆటోమేషన్. ఓకే. ఫాస్టర్ డెలివరీ. అండ్ ఫాస్టర్ డెలివరీ వల్ల ఏమవుతుంది, బిజినెస్ ప్రాఫిట్స్ అనేది ఎక్కువగా వస్తుంటాయి. ఫాస్ట్ డెలివరీ దిల్ గెట్ మోర్ బిజినెస్ ప్రాఫిట్. సో దీనికి సాలరీస్ ఎలా ఉన్నాయో తెలుసా. ఫ్రెషర్స్ కి 4 LPA టు 7 LPA ఉంది. 2+ years కి 8 LPA టు 15 LPA. 5+ years కి 18 LPA టు 35 LPA. అండ్ క్లౌడ్ ఆర్ డెవాప్స్ ఆర్కిటెక్ట్ కి 40 LPA ప్లస్. ఓకే. ఎందుకంటే ఇది తెలిసింది అనుకోండి, మీకు అర్థమవుతుంది ఈ డెవాప్స్ చాలా ఎంత ఇంపార్టెంట్. సో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఆల్రెడీ వేరే కంపెనీస్ లో చేస్తున్నారు, సాలరీ సరిపోవడం లేదు, ప్లస్ కెరీర్ అనేది స్విచ్ ఆన్ చేసుకోవాలనుకుంటున్నారు. సో లేదు మీ దగ్గర మీకున్న ల్యాక్ ఆఫ్ స్కిల్స్ వల్ల మీ టెక్నికల్ లీడ్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, మీకు సంబంధం లేని వర్క్లు ఇచ్చి మీకు ప్రెజర్ పెట్టి ఉండొచ్చు. సో మీ దగ్గర నాలెడ్జ్ లేకపోవడం వల్ల మీరు మూవ్ అవ్వడానికి కష్టపడి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు కూడా సింపుల్ గా ఇది నేర్చుకొని మూవ్ ఆన్ అయిపోవచ్చు. కరెక్ట్. ఇది చాలా మందికి వచ్చే డౌట్, చాలా మందికి బిగినర్స్ కి వచ్చే డౌట్. అసలు డెవాప్స్ లో డే టు డే యాక్టివిటీస్ ఏముంటాయి. సో వాటి గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అంటే ఇక్కడ బేసిక్ ఉంటుంది, బట్ వన్స్ కంప్లీషన్ ఆఫ్ యువర్ కోర్స్ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. బట్ హియర్ డెమో లెవెల్లో ఎంతవరకు అవసరమో అది మీకు చెప్తాం. వాట్ డస్ డెవాప్స్ ఇంజనీర్స్ డూ డైలీ. సో డెవాప్స్ ఇంజనీర్స్ డైలీ ఏం చేస్తారు. సో చెకింగ్ జెన్కిన్స్ పైప్ లైన్స్. ఎందుకంటే పైప్ లైన్స్ ఉంటాయి, మీకు అది జెన్కిన్స్ అంటే ఏంటి, పైప్ లైన్స్ అంటే కమింగ్ స్లైడ్స్ లో కలెక్ట్ చేస్తే ఇక్కడ జస్ట్ ఓవర్వ్యూ పెట్టుకోండి, కాన్సెప్ట్ నేమ్ జస్ట్ దట్స్ ఆల్. సో చెకింగ్ జెన్కిన్స్ పైప్ లైన్స్ అనేది చెక్ చేస్తూ ఉంటారు. అండ్ సర్వర్స్ ని మానిటరింగ్ చేస్తుంటారు, సర్వర్స్ మానిటరింగ్ చేస్తుంటారు. ఫిక్సింగ్ డిప్లాయ్మెంట్ ఫెయిల్యూర్స్. సో డిప్లాయ్మెంట్ ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయంటే చెక్ చేస్తుంటారు అండ్ ఫిక్స్ చేస్తుంటారు. అండ్ మేనేజింగ్ డాకర్ కంటైనర్స్ ఉంటాయి కదా. సో వాటిని మెయింటైన్ చేస్తుంటారు, వాటిని చూసుకుంటుంటారు. అవి కుబర్నెటిస్ లో కంటైనర్స్ యాక్చువల్ గా, బట్ అఫ్ కోర్స్ మీకు అర్థం కావడానికి మీకు డాకర్ కంటైనర్స్ ఇక్కడ సింపుల్ గా చెప్తున్నాను. మేనేజింగ్ డాకర్ కంటైనర్స్ అండ్ కుబర్నెటిస్ ట్రబుల్ షూటింగ్స్. ఏమైనా కుబర్నెటిస్ ట్రబుల్ షూటింగ్స్ ఉన్నాయనుకోండి వాటిని చూసుకోవడం. అండ్ ఆటోమేషన్ స్క్రిప్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 7 days కి ప్రీవియస్ లో ఉన్న లాగ్స్ అన్ని డిలీట్ అయిపోవాలి. దానికి ఒక స్క్రిప్ట్ రాస్తారు అనుకోండి, ఆటోమేటిక్ గా ఓల్డ్ లాగ్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. లేదా అవి మూవ్ అయిపోవాలి, బ్యాకప్ కావాలి, మీకు ఇంకో చోటకి లొకేషన్ మూవ్ చేయాలి, చేసుకోవచ్చు. సో ఏదైనా అప్లికేషన్ ఇన్ కేస్ డౌన్ అయిందనుకో ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోవాలి. అంటే దానికి ఒక స్క్రిప్ట్ రాశారనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఇది ఎప్పుడైనా అది ఇష్యూ వచ్చింది అనుకోండి, ఎవ్రీడే పర్టికులర్ టైంకి చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఏదైనా క్రాష్ అయింది అనుకోండి, ఇన్ కేసు సమ్ ప్రాబ్లం వచ్చింది, దానికి రీస్టార్ట్ అవసరం. సో ఆటోమేటిక్గా ఇది రీస్టార్ట్ చేసుకుంటుంది. ఏ ఇష్యూస్ వచ్చినా అలర్ట్ కావాలి, అలర్ట్ రిలేటెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకోవచ్చు. అంటే ఆ స్క్రిప్ట్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ కూడా మనకు క్లాసెస్ లో ప్రతి అప్లికేషన్ రిలేటెడ్ ఏమేమి మెయింటైన్ చేస్తాం, దానికి ఏం స్క్రిప్ట్స్ పడతాం, ఇలాంటి కూడా ఎక్కడ అవసరమో స్క్రిప్టింగ్ అక్కడ మీకు ఎగ్జాంపుల్ తో సహా మీకు చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత సపోర్టింగ్ డెవలపర్స్కి ఏదైనా అవసరం ఉంది మీ సైడ్ నుంచి, సో మీరు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సింపుల్. సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా మీకు స్టార్టింగ్, ఐ థింక్ ఫ్యూ స్లైడ్స్ బ్యాక్ ఏం చెప్పాను. సో డెవలపింగ్ ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్ ఇలా చెప్పాను. సో మీకు కొంచెం అర్థమయ్యి కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇక్కడ కూడా కొంచెం క్లారిటీ వస్తుంది అంతే, బట్ కమింగ్ స్లైడ్స్ లో ఇన్ డీటెయిల్ తెలుసు. సో ఇక్కడ డెవాప్స్ టీమ్ లో సో ఏ టీమ్స్ ఉంటాయి, మెయిన్లీ స్పెషల్ టీమ్స్, మెయిన్లీ డెవ్ రిలేటెడ్ ఏముంటాయి, ఆప్స్ రిలేటెడ్ ఏముంటాయి. ఇది చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈవెన్ మీరు ఇంటర్వ్యూలోకి వెళ్ళినా కూడా ఆ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కదా. సో డెవలపర్ టీమ్ కిందకి డెవలపర్, బిల్డ్ టీమ్ అండ్ టెస్టింగ్ టీమ్. సో డెవలపర్ టీమ్ ఉంటారు, బిల్డ్ టీమ్
అండ్ టెస్టింగ్ టీమ్ వీళ్ళందరూ కూడా డెవలపర్ టీమ్ కిందకి వస్తారు. ఓకే, ఇది జస్ట్ ఇంతవరకే అర్థం చేసుకోండి. ఎందుకంటే కమింగ్ స్లైడ్స్ లో అసలు డెవలపర్ ఏం చేస్తాడు, బిల్డ్ టీమ్ ఏం చేస్తుంది, టెస్టింగ్ ఏం చేస్తారు, వీళ్ళన్నీ కూడా మనం కమింగ్ స్లైడ్స్ లో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ డిప్లాయ్మెంట్ లో ఏమవుతుంది, ఆపరేషన్ టీమ్ లో డిప్లాయ్మెంట్ టీమ్ ఉంటుంది, మెయింటెనెన్స్ టీమ్ ఉంటుంది అండ్ మానిటరింగ్ టీమ్ ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారు అనేది కమింగ్ స్లైడ్స్ లో మీకు అర్థమవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మీకు అర్థం చేసుకోవాల్సింది డెవలపర్ టీమ్ కిందకి ఏ టీమ్స్ వస్తాయి అండ్ ఆపరేషన్ టీమ్ కిందకి ఎవరెవరు వస్తారు, ఇది కొంచెం క్లారిటీ ఉంటే చాలు. సో ఇప్పుడు వీళ్ళు డెవలపర్ టీమ్ కి డెవలపర్, బిల్డ్ టీమ్ అండ్ టెస్టింగ్ టీమ్ 3 టీమ్స్ అనేది వస్తాయి. సో ఆపరేషన్ టీమ్ కిందకి డిప్లాయ్మెంట్, మెయింటెనెన్స్, మానిటర్ ఈ 3 వస్తాయి. ఓకే, జస్ట్ క్లారిటీ ఓవర్ వ్యూ వాట్ ఈస్ వాట్, దట్స్ ఆల్, డోంట్ గో ఇన్ డెప్త్. ఇది అర్థమైంది అనుకోండి డెవాప్స్ వర్క్ ఫ్లో. ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకోండి మీకు టోటల్ డెవాప్స్ అనేది టోటల్ గా అర్థమవుతుంది వాట్ ఈస్ వాట్ అని. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సో డెవలపర్ అనేవాడు ఉంటుంది కదా. చాలా మందికి డౌట్ ఏంటంటే డెవాప్స్ ఇంజనీరింగ్ కోర్స్ నేర్చుకోవాలంటే నేను ఖచ్చితంగా కోడింగ్ నేర్చుకోవాలా అనే డౌట్ ఉంటుంది. ప్లస్ ఇది ఓన్లీ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే చేయాలా అనే డౌట్ ఉంటుంది. సో ఇది ఏమీ అవసరం లేదు. సో ఎందుకు కోడింగ్ అవసరం లేదో నేను చెప్తాను. సో ఇవి డిఫరెంట్ పేజెస్ అనుకోండి. ఫస్ట్ రిమైనింగ్ అన్ని పక్కన పెట్టండి. ఫస్ట్ ఇది చూడండి. సో డెవలపర్ సిస్టంలో ప్రతి కంపెనీలో ఫస్ట్ అనేది సాఫ్ట్వేర్ అనేది మీరు చేయాలనుకుంటే, ఫస్ట్ మీరు సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలనుకుంటే ఫస్ట్ ప్లానింగ్ టీమ్ ప్లాన్ చేస్తారనుకోండి ఇన్ కేసు. సో డెవలపర్ అనేది ఏం చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. డెవలపర్ అనేవాడు కోడ్ అనేది డెవలప్ చేయాలి కదా. సో ఆ కోడ్ అనేది యూజింగ్ PHP కావచ్చు, .NET కావచ్చు, జావా కావచ్చు, లేదా ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావచ్చు. సో వాటిని బేస్ చేసుకుని కోడ్ డెవలప్ చేస్తాడు డెవలపర్. సో డెవలపర్ ఏదైతే కోడ్ డెవలప్ చేస్తాడో దాన్ని సోర్స్ కోడ్ అంటుంది. సోర్స్ కోడ్ చాలా మంది వినింటారు పేరు సోర్స్ కోడ్ అని. సోర్స్ కోడ్ అంటే ఏం కాదు, డెవలపర్ ఏదైతే డెవలప్ చేస్తాడో కోడ్, ఆ కోడ్ ని మనం సోర్స్ కోడ్ అంటాం. ఓకే, సో ఆ కోడ్ అనేది మనకు ప్రాపర్ ఆర్గనైజ్డ్ మేనర్ లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టెప్ బై స్టెప్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యూలో వెళ్ళాలనుకోండి, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ సెకండ్ అలా ఒక క్యూలో వెళ్ళాలనుకోండి, ఏమవుతుంది ప్రాపర్ గా ఉంటుంది. ఇక్కడ మనకు రష్ అనేది ఉండదు. సో ప్రశాంతంగా వెళ్ళొచ్చు కదా. సేమ్ లైక్ ఇక్కడ కూడా ఏంటంటే మనకు ప్రాపర్ ఆర్గనైజ్డ్ మేనర్ లో సో ఏది ఫస్ట్ ఏది నెక్స్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడ్ డెవలప్ చేశాడు డెవలపర్ అనుకోండి, అతని యొక్క ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉండాలి. ఏమని, ఈ డెవలపర్ ఆథర్ నేమ్ ఏంటి, డెవలపర్ నేమ్ ఏంటి, సో ఏం డెవలప్ చేశారు, ఎందుకు డెవలప్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చేంజెస్ చేస్తే ఎక్కడ ఎందుకు చేంజెస్ చేయాల్సి వచ్చింది, సో ఏ ఇంప్లిమెంటేషన్ చేశారు, ఇవన్నీ కూడా మొత్తం వీళ్ళ యొక్క ఆ లేబులింగ్ లో యాడ్ చేసుకుంటూ వెళ్తారు కదా. సో గిట్ అనేది యూజింగ్ గిట్ ఏం చేస్తారంటే ఆ డేట్ అనేది ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసుకుంటారు. ఓకే, సో అలా కాకుండా గిట్ యూజ్ చేయకుండా, గిట్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేయకుండా డెవలపర్స్ అనేది కోడ్ డెవలప్ చేశారనుకోండి, ఏమవుతుంది, ఏం ప్రాబ్లం అయితే మేజర్ ప్రాబ్లం కాదు, బట్ కోడ్ ఇంప్లిమెంట్ చేసే టైంలో సడన్ గా వాళ్ళకి ఏదైనా సంథింగ్ ఏదో చేంజెస్ చేశారు బట్ మర్చిపోయారు అనుకోండి, ఏమవుతుంది. సో ఎక్కడ చేంజెస్ చేశారో తెలియకపోతే మళ్ళీ అది ఐడెంటిఫై చేసుకోవడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. బట్ గిట్ లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఒకవేళ ఈ కొన్ని చేంజెస్ చేసేటప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, వీటిలో వర్షన్స్ లాగా ఉంటాయి. బట్ రోబో 1.0, రోబో 2.0 ఎలా ఉన్నాయి మూవీస్, సేమ్ లైక్ ఇక్కడ కూడా వర్షన్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకోండి, అది 1.0 అనుకోండి, బి 1.1 అనుకోండి ఎగ్జాంపుల్. అంటే మీకు ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ వచ్చింది, సో ఏ డెవలప్ చేశారు, బి డెవలప్ చేశారు, బట్ బిలో ఏదో ఇష్యూ వచ్చింది, రివర్ట్ బ్యాక్ అవ్వాలి, ఏలోకి రివర్ట్ బ్యాక్ అవ్వాలి. సో బ్యాక్ చేంజెస్ బ్యాక్ వెళ్ళాలి, ఆటోమేటిక్గా మనం చేసుకోవచ్చు. దానికి వర్షనింగ్ కాన్సెప్ట్ ద్వారా రివర్ట్ బ్యాక్ చేయొచ్చు. ఇలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయంటే గిట్లో ఉంటాయి. అందుకే డెవలపర్స్ వాళ్ళ లోకల్ సిస్టమ్ లో గిట్ వాడతారు. ఓకే, బట్ క్లాసెస్ లో ఇన్ డీటెయిల్ గా మీకు అర్థమవుతుంది ఎలా వాడతారు, ఏం చేస్తారు అన్ని కూడా డీటెయిల్ గా అర్థమవుతుంది. సో డెవలపర్ కోడ్ డెవలప్ చేశాడు. సో ఆ కోడ్ ఏం చేయాలి, సో సెంట్రలైజ్డ్ లొకేషన్ లో స్టోర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్ ఉంది, సింపుల్ గా ఎక్కడి నుంచైనా మీరు లాగిన్ అవుతున్నారు. సో మీ ఫ్రెండ్స్ వి అందరివి జస్ట్ ఆన్లైన్ లోకి వెళ్ళగానే మీ ఫ్రెండ్స్ అందరివి వాళ్ళ ప్రొఫైల్స్ చూడగలుగుతున్నారు. కారణం ఏంటి, అది క్లౌడ్ లో ఎక్కడో సమ్వేర్ ఎల్స్. సో వెబ్సైట్ లోపల ఉంది, ఒక వెబ్సైట్ లో ఉంది అంటే ఆ వెబ్సైట్ లోకి వెళ్ళగానే మీకు మిగతా ప్రొఫైల్స్ కూడా కనిపిస్తుంది. సేమ్ లైక్ ఇక్కడ కూడా ఏంటంటే గిటప్ అనేది ఒక వెబ్సైట్ అనుకోండి, గిటప్ అనేది ఒక వెబ్సైట్. ఆ వెబ్సైట్ లోపల ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తారనుకోండి, ఆ ఫోల్డర్ ని మన టెక్నికల్ టర్మ్స్ లో ఏమంటారు, రిపాజిటరీ అంటాం. అంటే ఫోల్డర్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, ఫోల్డర్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ రిపాజిటరీ. ఎందుకు రిపాజిటరీ అంటున్నామంటే ఆ రిపాజిటరీ లోపల మనం యొక్క కంప్లీట్ డెవలపర్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ కోడ్ మొత్తం అంతా కూడా
సోర్స్ కోడ్ మొత్తం అక్కడ స్టోర్ చేస్తాం. ఓకే, అది గిటబ్లో మనం ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేసి దాన్ని రిపాజిటరీ అంటాం. రిపాజిటరీ లోపల అంటే సాఫ్ట్వేర్ కోడ్ ఏదైతే ఎక్కడైతే ఉంటుందో, ప్రాజెక్ట్ కోడ్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని రిపాజిటరీ అంటాం. దాని లోపల మల్టిపుల్ ఫోల్డర్స్, ఫైల్స్ అది సపరేట్ వేరే విషయం. బట్ మెయిన్లీ ప్రాజెక్ట్ కోడ్ ఎక్కడైతే స్టోర్ చేస్తారో మీరు దాన్ని సోర్స్ కోడ్ ఎక్కడైతే స్టోర్ చేస్తారో దాన్ని రిపాజిటరీ అంటాం కదా. సో ఈ కోడ్ ఇక్కడే ఎందుకు స్టోర్ చేయాలి? లోకల్ సిస్టమ్ ప్రతి డెవలపర్ దగ్గర కోడ్ ఉంటుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. సో డెవలపర్స్ ఒక కంపెనీకి సంబంధించిన డెవలపర్స్ డిఫరెంట్ కంట్రీలో ఉండొచ్చు, డిఫరెంట్ స్టేట్స్ లో ఉండొచ్చు, డిఫరెంట్ లొకేషన్స్ లో ఉండొచ్చు. సో వాళ్ళు అక్కడి నుంచి వర్క్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వెబ్సైట్ ఉంది, శ్రేణు టెక్ గురు వెబ్సైట్ ఉంది. హోమ్ పేజ్ ఉంది, అబౌట్ పేజ్ ఉంది, కాంటాక్ట్ పేజ్ ఎగ్జాంపుల్ అనుకోండి. హోమ్ పేజ్ అనేది ఒక డెవలపర్ చేస్తాడు, అబౌట్ పేజ్ అనేది ఇంకో డెవలపర్ చేస్తాడు, కాంటాక్ట్ పేజ్ ఇంకో డెవలపర్ చేస్తాడు. సో వీళ్ళందరూ కమ్యూనికేట్ చేసి ప్రాపర్ గా వర్క్ చేయాలంటే ఏం చేయాలి? వీళ్ళందరికీ సంబంధించిన కోడ్ అనేది ఒక చోటు ఉండాలా? ఎగ్జాంపుల్ మీకు బెటర్ ఎగ్జాంపుల్ అండర్స్టాండ్ అవ్వడానికి చెప్తున్నాను. సో ఒక చోటు ఉండాలా? సో ఎందుకంటే సో కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ కోడ్, సోర్స్ కోడ్ అనేది కంప్లీట్ కోడ్, అందరూ డెవలప్ చేసే కోడ్ అంతా ఒక చోట ఉందనుకోండి. ఒక డెవలపర్ చేసిన కోడ్ ని ఇంకో డెవలపర్ తీసుకోగలుగుతాడు, దాన్ని ఇంటిగ్రేట్ ఏదైనా చేంజెస్ ఏమైనా చేయాలంటే చేంజెస్ చేస్తాడు. వీళ్ళందరూ ఆల్ టుగెదర్ వర్క్ చేసి ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తారు. సో వీళ్ళందరూ ఏ లొకేషన్ లో ఉన్న ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడైనా ఉండొచ్చు. వీళ్ళకి ఒక్క లొకేషన్, సెంట్రల్ లొకేషన్ నుంచి డేటాను షేర్ చేసుకొని, ప్రాజెక్ట్ కోడ్ని షేర్ చేసుకొని వాళ్ళు లోకల్ సిస్టమ్లో ఇంప్లిమెంట్ చేసి, మళ్ళీ ఇక్కడ సెంట్రలైజ్డ్ హబ్ ఉంది, సెంట్రలైజ్డ్ రిపాజిటరీ ఉంది కదా. సో ఇక్కడ గిటాబ్ రిపాజిటరీ అనే వెబ్సైట్ లో ఇక్కడ స్టోర్ అయిపోతుంది. సో ఆబ్వియస్ గా కోడ్ అనేది సెక్యూర్ గా ఉంటుంది. ఇన్ కేస్ డెవలపర్ రిలేటెడ్ లోకల్ సిస్టమ్ లో ఏదైనా క్రాష్ అయిపోయినా నో ఇష్యూ, ఆటోమేటిక్ గా ఈ గిటాబ్ నుంచి మళ్ళీ పుల్ చేసుకొని మళ్ళీ వర్క్ చేసుకోవచ్చు. అందుకే సెక్యూర్ గా వాళ్ళ ప్రాజెక్ట్ కోడ్ని స్టోర్ చేసుకుంటారు ఇక్కడ. బట్ అదేంటి రియల్ టైమ్ లో ఎన్ని రకాలుగా దాన్ని యూజ్ చేస్తాం, అసలు ప్రాజెక్ట్ కోడ్ ఎలా స్టోర్ చేస్తాం, దాన్ని ఎలా పుల్ చేసుకుంటాం, ఎలా వర్క్ చేస్తారు డెవలపర్స్, ఎలా వర్క్ చేస్తారు, ఇవన్నీ కూడా మన క్లాసెస్ లో డీటెయిల్ గా తెలుస్తుంది. సో సెకండ్ ఫేజ్ అయిపోయింది కదా. థర్డ్, సో ఈ కోడ్ అనేది ఏమని చెప్పాను నేను? సోర్స్ కోడ్ అని చెప్పాను. సోర్స్ కోడ్ అంటే ఇది నార్మల్ హై లెవెల్ లాంగ్వేజ్ అనుకోండి. ఎగ్జాంపుల్ హై లెవెల్ లాంగ్వేజ్ లో కోడ్ డెవలప్ చేస్తారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అనుకోండి మీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో హై లెవెల్ లాంగ్వేజ్ లో ఇంప్లిమెంట్ చేశారు. బట్ సిస్టమ్కి ఏం కావాలి? జీరోస్ అండ్ వన్స్ లో కావాలి. అది మనం డైరెక్ట్ గా చేయగలుగుతామా? చేయలేదు. దానికంటూ బిల్డ్ టూల్స్ కావాలి. సో ఆ బిల్డ్ టూల్స్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఉంటాయి. సో బిల్డ్ టూల్ అంటే మ్యాబన్ అనుకోండి ఎగ్జాంపుల్. మ్యాబన్ అనేది ఒక బిల్డ్ టూల్. అది ఏం చేస్తుంది? కంపైల్ చేస్తుంది. కంపైల్ అంటే హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ చేంజ్ చేసుకుంటుంది కోడ్ని. సో అట్లా కన్వర్ట్ చేసుకుంటుంది. కన్వర్ట్ చేసుకొని దాని తర్వాత దీన్ని యూనిట్ టెస్ట్ కేసెస్ అని, అండ్ ఇంటిగ్రేషన్ టెస్ట్ కేసెస్ అని, ఇలా డిఫరెంట్. అంటే ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ ఉందనుకోండి, కోడ్ ప్రాపర్ సింటాక్స్ ఉందా, లైన్స్ అన్ని ప్రాపర్ గా కన్ఫిగర్ చేశారా, ఏమైనా డూప్లికేషన్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ సంథింగ్ డిఫరెంట్ గా యూనిట్ టెస్ట్ కేసు, ఇంటిగ్రేషన్ టెస్ట్ కేసు, ఇట్లా డిఫరెంట్ టెస్ట్ కేసెస్ అన్ని రన్ అవుతాయి. సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉన్నాయి, అన్ని టెస్ట్ కేసెస్ సక్సెస్ఫుల్ అయినాయి అనుకుంటే అప్పుడు మీకు ఇక్కడ ప్యాకేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో అది .var లో కావచ్చు, అంటే var అంటే వెబ్ ఆర్క్యూ ఫైల్ అనమాట. var అంటే, ER అంటే ఎంటర్ప్రైజ్ ఆర్క్యూ ఫైల్, జార్ అంటే జావా ఆర్క్యూ ఫైల్. సో ఇలా ఒక ఆర్టిఫాక్ట్ క్రియేట్ అవుతుంది. మీకు ఇది కూడా డౌట్ ఉంటే మీరు లోకల్ సిస్టమ్లో ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు VLC ప్లేయర్ ఉంటుంది కదా. సో మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేయాలనుకోండి, మీకు ఏం ఫైల్ కావాలి? డెవలప్ చేసిన కోడ్ తీసుకెళ్ళి మీ ల్యాప్టాప్లో పెట్టారని వర్క్ అవుతుందా? అవ్వదు. దానికి ఏం కావాలి? .exe ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ అనేది ఉంటే మీరు లోపల ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేశారంటే మీకు వర్క్ అవుతుంది కదా. సేమ్ లైక్ ఇక్కడ కూడా మీకు సోర్స్ కోడ్ అన్నిటిని కంపైల్ చేసుకొని దాని యూనిట్ టెస్ట్, ఇంటిగ్రేషన్ టెస్ట్, లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్టింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ప్యాకేజ్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ప్యాకేజ్ ఏముంటుంది? సోర్స్ కోడే ఉంటుంది, బట్ సోర్స్ కోడ్ ఒక ప్రాపర్ మెథడ్ లో ఉంటుంది. అంటే మనకు మీరు అప్లికేషన్ సర్వర్లో డిప్లాయ్ చేయగానే వర్క్ అయ్యేలాగా క్రియేట్ అవుతుంది. అంటే ఒక ఫార్మాట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీకు మూవీ ఉంది, మూవీలో ఎక్స్టెన్షన్ ఏమి ఇవ్వలేదు అనుకోండి, ప్లే అవుతుందా? అవ్వదు. దానికి ఒక ఎక్స్టెన్షన్ ఉండాలి ఫార్మాట్ లో, అది ఫార్మాట్ అయి ఉండాలి కదా, అప్పుడే మీకు వర్క్ అవుతుంది. సేమ్ లైక్ ఇక్కడ కూడా మీరు అప్లికేషన్ సర్వర్లో మీరు వెబ్సైట్ లో మీరు కోడ్ చూడాలి, వెబ్సైట్ లో ఒక అప్లికేషన్ చూడాలి అనుకుంటే ఆబ్వియస్ గా మీకు ఏం కావాలి? ఆబ్వియస్ గా దాని యొక్క ఆర్టిఫాక్ట్ కావాలి. ఆర్టిఫాక్ట్ అంటే ఏం లేదు, ప్యాకేజ్. ఏదైతే ఇది క్రియేట్ చేస్తుందో దాన్ని ఆర్టిఫాక్ట్ ఉంటుంది. అసలు ప్యాకేజ్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుందని మీ క్లాసెస్ లో డీటెయిల్ గా అర్థం. ఓకే, ప్యాకేజ్ అంటే ఏం లేదు, కంప్లీట్ కోర్స్ డిఫరెంట్ ఫైల్స్ లో డిఫరెంట్ ఇంపార్టెంట్ ఏదైతే డేటా ఉంటుందో అంతా ఇంటిగ్రేట్ చేసుకొని ప్రాపర్ ఎగ్జిక్యూటివ్ ఫైల్ లాగా అనుకోండి ఎగ్జాంపుల్. సో మనకు అప్లికేషన్ లో రన్ అయ్యేలాగా అది రెడీ చేసి పెడుతుంది అనమాట.
మీకు బుక్స్ అన్ని సెపరేట్ ఉన్నాయనుకో ఎలా ఉంటుంది? అదే బుక్స్ అన్ని ఒక బ్యాగ్‌లో పెడితే ఎలా ఉంటుంది? మీకు సింప్లిఫైగా ఉంటుంది. అలానే ఇది కూడా దాని రిలేటెడ్ సోర్స్ కోడ్ రిలేటెడ్ ఇన్ని ఫైల్స్ కలిపి ఒక సింగిల్ ఫైల్ లాగా క్రియేట్ అవుతుంది. ఓకే. ఐ థింక్ ఇప్పుడు మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ఏమైతుంది? ఈ కోడ్ అనేది మనకు అప్లికేషన్ సర్వర్‌లో డిప్లాయ్ అవ్వాలి కదా! ఎందుకు? డెవ్ టెస్ట్, యూఏ టెస్ట్ అండ్ యూఐటీ టెస్ట్, ఎండ్ యూజర్ టెస్ట్ లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్టింగ్స్ అన్ని రన్ అవ్వాలి కాబట్టి సో మనం డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్‌లో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ అప్లికేషన్ సర్వర్స్‌లో మనం ఫేస్ చేయాలి. సో అంటే డిప్లాయ్ చేయాలి. సో ఇక్కడి నుంచి ఎక్కడికెళ్తది? మనకు అప్లికేషన్ సర్వర్‌కెళ్ళాల. బట్ ఏంటంటే మీకు ఫస్ట్ ఏందంటే మీకు మాన్యువల్ మెథడ్‌లో చెప్తున్నా. తర్వాత ఆటోమేషన్ మెథడ్‌లో ఎలా జరుగుతుందో ఈజీగా అర్థమవుతుంది. ఓకే. సో ఇది మన అప్లికేషన్ సర్వర్‌లోకెళ్ళాలి. అప్లికేషన్ సర్వర్ ఇక్కడ డెవ్, క్యూఏ, యూఏటీ, ఎండ్ యూజర్ లాట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. అన్నిట్లో సేమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటది. సేమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అండ్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. ఓకే. సో, సో వీళ్ళు యూజ్ చేసే మెథడ్ వేరైనా కాన్ఫిగరేషన్ సేమ్ ఉంటది. ఓకే. క్యూఏ సెపరేట్, యూఏ సెపరేట్ ఇట్లా డిఫరెంట్ వాళ్ళ స్టైల్ టెస్టింగ్స్ అనేది చేసుకొని ఎవ్రీథింగ్ గుడ్ అనుకుంటే అప్పుడు అల్టిమేట్‌గా ఏమవుతది? అది స్టేజింగ్ ఏరియాకి మూవ్ అవుతుందన్నమాట. అంటే రిలీజ్ అవుతది. రిలీజ్ అయ్యి స్టేజింగ్‌కెళ్ళి స్టేజింగ్ నుంచి ప్రొడక్ట్‌కెళ్తది. ఓకే. సో ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్ట్‌లన్నీ కంప్లీట్ చేసుకొని ఆల్ గుడ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్‌గా ఉందనుకుంటే ఇప్పుడు ప్రొడక్షన్‌లోకి మూవ్ అవుతుందన్నమాట. ఓకే. సో ఇక్కడ మీకు చాలా చెప్పొచ్చు. సోనార్ క్యూబ్, నెక్సస్ అన్నీ ఇక్కడే చెప్పొచ్చు. మీరు కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అందుకే నేను ఫస్ట్ ఇక్కడ క్లారిటీ ఇవ్వలేదు. కమింగ్ స్లైడ్స్‌లో మీకు క్లారిటీ ఉంటుంది. సో, ఇక్కడ మీకు ప్యాకేజ్ అనేది పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుంది. నో ఇష్యూస్ ఎవ్రీథింగ్ గుడ్. అప్పుడేం చేయాలి? మాన్యువల్‌గా మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేసుకొని, ఫైనల్ టెస్ట్ చేసుకొని, మాన్యువల్‌గా ప్రొడక్షన్ సర్వర్‌లో డిప్లాయ్ చేయాలి. సో, ప్రొడక్షన్ సర్వర్‌లో ఆటోమేషన్ మెథడ్‌లో చేయలేమా అంటే, ఆటోమేషన్ మెథడ్‌లో చేయొచ్చు. బట్ లైవ్‌లో రియల్ టైమ్‌లో ఎప్పుడు కూడా ప్రొడక్షన్ సర్వర్‌లో ఆటోమేషన్ మెథడ్‌లో డిప్లాయ్ చేయకూడదు. ఎందుకంటే లైవ్‌లో ఏదైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి, సో దాని మోడిఫికేషన్ కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. అదే మీరు దాన్ని మాన్యువల్‌గా ఇంకోసారి చెక్ చేసుకొని ప్రొడక్షన్‌లో మాన్యువల్‌గా డిప్లాయ్ చేయాలండి. ఓకే. ఇది ఇలా ఉంటుంది. సో ఇదంతా నేను మాన్యువల్‌గా చెప్పాను కదా! ఇప్పుడు మనం ఇక్కడ జెన్కిన్స్‌కెళ్దాం. ఇప్పుడేమవుతుందంటే డెవలపర్ అనేవాడు కోడ్ డెవలప్ చేస్తాడు. ఆ కోడ్ అనేది ఇక్కడ గిట్‌హబ్‌లో పుష్ చేస్తాడు. కోడ్‌ని పంపిస్తాడు. ఇక్కడ స్టోర్ చేస్తాడనుకోండి. సో కోడ్‌ని పుష్ చేస్తాడు. ఎప్పుడైతే డెవలపర్ అనేవాడు కోడ్ పుష్ చేస్తాడో జెన్కిన్స్ అనేది ఇమ్మీడియేట్‌గా ఇక్కడ డెవలపర్ అప్డేట్ చేశాడు కోడ్ అని ఇమ్మీడియేట్‌గా గ్రాబ్ చేసుకొని సో ఇమ్మీడియేట్‌గా పుల్ చేసుకుంటుంది. కోడ్‌ని పుల్ చేసుకొని ఎక్కడికి పంపిస్తది? దీంట్లో ఇన్‌స్టాల్ అయ్యి ఉంటుంది. మావెన్ ప్లగిన్ ఇన్‌స్టాల్ అయ్యి ఉంటుంది. జెన్కిన్స్‌లో మావెన్ ప్లగిన్ ఇన్‌స్టాల్ అయ్యి ఉంటది. సో ఇమ్మీడియేట్‌గా మావెన్‌లోకెళ్ళి ఇమ్మీడియేట్‌గా మావెన్ యూజ్ చేసుకొని మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపైలేషన్, యూనిట్ టెస్ట్ కేసు, ఇంటిగ్రేషన్ టెస్ట్ ఇలాంటి టెస్ట్‌లన్నీ కంప్లీట్ చేసుకొని ఒక ఆర్టిఫాక్ట్ అంటే ఒక ప్యాకేజ్ ఇస్ నథింగ్ బట్ ఆర్టిఫాక్ట్ అన్నమాట. ఒక ఆర్టిఫాక్ట్ అనేది క్రియేట్ చేస్తది. ఓకే. ఈ క్రియేట్ చేసిన తర్వాత దీన్ని ఎక్కడికి తీసుకెళ్తది? మామూలుగా అయితే సోనార్ క్యూబ్ వెళ్తది. ఆ సోనార్ క్యూబ్‌ని మీకు కమింగ్ స్లైడ్స్‌లో చెప్తాను. ఇక్కడ ఇంకా కొంచెం సింప్లిఫై చెప్తాను. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్టిఫాక్ట్ క్రియేట్ అయింది. సో ఇది ఎన్విరాన్మెంట్స్‌లో క్యూఏ ఎన్విరాన్మెంట్, అది డెవ్ ఎన్విరాన్మెంట్, క్యూఏ, యూఐటీ ఎండ్ యూజర్ టెస్ట్ లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్ట్ కేసెస్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్‌లో రన్ అవ్వాలి కాబట్టి సో ఇక్కడికి జెన్కిన్సే పుల్ చేస్తుందన్నమాట. అంటే ఫస్ట్ ఇక్కడ పుష్ చేసి ఇక్కడ క్రియేట్ అంటే ఆర్టిఫాక్ట్‌ని క్రియేట్ చేసుకొని దాన్ని మళ్ళా పుల్ చేసుకొని ఇక్కడ డిప్లాయ్ చేస్తుందన్నమాట. సో జెన్కిన్స్ ఏం చేస్తది? గిటబ్ నుంచి కోడ్ పుల్ చేసుకుంటది. మావెన్ ద్వారా కోడ్‌ని బిల్డ్ చేస్తది. వచ్చిన ఆర్టిఫాక్ట్‌ని తీసుకెళ్ళి ఇక్కడ పుష్ చేస్తది. ఎక్కడ అప్లికేషన్ సర్వర్‌లో. టామ్‌క్యాట్ సర్వర్ అనుకోండి. మీకు ఈజీగా అర్థం కావడానికి టామ్‌క్యాట్ చెప్తున్నాను. ఓకే. అప్లికేషన్ సర్వర్‌లో డిప్లాయ్ చేస్తుందనుకోండి. సో ఇక్కడ అన్ని రకాల టెస్ట్‌లు చేసింది ఎవ్రీథింగ్ గుడ్. అప్పుడేమైతది? ప్రొడక్షన్ సర్వర్ లైక్ డాకర్ ఆర్ కుబర్నెటిస్. ప్రొడక్షన్‌లో డైరెక్ట్‌గా డిప్లాయ్ అయిపోతదన్నమాట టోటల్. ఓకే. ఇది జస్ట్ మీకు ఓవర్‌వ్యూ ఉందనుకోండి. మీకు డెవాప్స్ కాన్సెప్ట్ అర్థమైనట్లు ఉంటది. సో నేను ఇక్కడ ఇంకా ఇంటిగ్రేషన్ ఇంకా బ్యాక్ ఎండ్‌లో ఇంకా ఏమేమి వాడతాం అన్ని టూల్స్ ఇక్కడే చెప్పాననుకోండి. కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఫస్ట్ మీరు హై లెవెల్ ఓవర్‌వ్యూలోకెళ్ళాలి. దాని తర్వాత ఇంటర్నల్‌గా ఇంకా డీప్‌గా వెళ్ళాలి. ఓకే. ఇక్కడ చూడండి. సో ఫస్ట్ స్టేజెస్‌లో ఏమైతుంది? ప్లాన్ అండ్ డెవలప్. సో డెవలపర్ అనేవాడు ఫస్ట్ ప్లానింగ్ టీమ్ నుంచి వచ్చిన తర్వాత డెవలపర్ డెవలప్ చేస్తాడు. కోడ్ డెవలప్ చేసి సో స్టేజ్ నంబర్ 2లో గిటబ్‌లోకి వెళ్తది. అంటే మీకు ఇంతకుముందు నేను ఇది చెప్పాను కాబట్టి ఇప్పుడు మీకు ఇది కొంచెం అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్టేజ్ 2లో కోడ్ అనేది గిటబ్‌లోకి వెళ్తది. సో, సో మరి తర్వాత ఏమైతది? స్టేజ్ 3లో జెన్కిన్స్ బిల్డ్ టూల్స్ జెన్కిన్స్ ఏం చేస్తది? కోడ్‌ని గిటబ్ నుంచి తీసుకొని బిల్డ్ టూల్స్ మావెన్‌లోకి పంపిస్తుంది. మావెన్‌లో ఆర్టిఫాక్ట్ అనేది క్రియేట్ అవుతది. అంటే ప్యాకేజ్ క్రియేట్ అవుతది కదా! దాన్ని ఆర్టిఫాక్ట్ అంటాము.
ఆర్టిఫాక్ట్ ఏం చేస్తుంది, సోనార్ క్యూబ్ టెస్ట్ అన్నమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్ట్ కేసెస్ అనేది రన్ చేస్తుంది అనమాట. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్ట్ కేసెస్ అంటే కోడ్ అనేది ప్రాపర్గా ఉందో లేదా, డూప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా. సో ప్రతి దానికి జావాక్ అనేది ఒక రూల్ ఉంటుంది. సో సర్టైన్ ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 100 మనకి ఎలా స్కూల్స్లో కాలేజెస్లో 100 మార్క్స్ ఎగ్జామ్ అనుకోండి. సో ఇన్ని మార్క్స్ ఉంటే పాస్, ఇన్ని అయితే ఓకే, ఇలా ఉంటాయి కదా. సో దీంట్లో మినిమం 60 to 70, 80 అనుకోండి ఎగ్జాంపుల్ మీకు. సో 70 కావచ్చు, 80 కావచ్చు, ఇన్ని పాస్ అవ్వాలి, అదైతేనే కోడ్ మూవ్ అవ్వాలి అని అనుకోండి ఇన్ కేస్. సో అప్పుడు ఏమవుతుంది, సోనార్ క్యూబ్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్ట్లు జరుగుతాయి, క్వాలిటీ టెస్ట్ జరుగుతాయి. ఓకే, ఏమైనా బగ్స్ ఉన్నాయా, ఇష్యూస్ ఉన్నాయా, రిపీటెడ్గా ఏమైనా డూప్లికేటెడ్ కోడ్ ఏమైనా కాపీ చేశారా. సో ఇది జావా అనుకోండి, జావా రిలేటెడ్ రూల్స్ ఫాలో అవుతుందా లేదా మొత్తం ఎవ్రీథింగ్ కోడ్ అనేది. సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అది ఒక రిపోర్ట్ ఇస్తుంది, ఎవ్రీథింగ్ గుడ్ అని అనుకోండి. దాని తర్వాత మళ్ళీ ఒరిజినల్ మెయిన్ ఆర్టిఫాక్ట్ క్రియేట్ అవుతుంది. సో ఈ ఆర్టిఫాక్ట్ తీసుకెళ్ళి మనం నెక్సస్ ఆర్టిఫాక్ట్ ఆర్ JFrog ఆర్టిఫాక్ట్ లో అక్కడ డిప్లాయ్ చేస్తాం. ఓకే, ఇక్కడ సో నెక్సస్ ఆర్ JFrog ఆర్టిఫాక్ట్ అని ఉంటుంది, అక్కడ డిప్లాయ్ చేస్తాం. మీకు ఇంకో డౌట్ ఏంటంటే, సో ఇక్కడ ఇవన్నీ నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ నేర్చుకోవాలా, చాలా కాంప్లికేటెడ్ అనేది అనుకోవచ్చు మీరు. కాంప్లికేషన్స్ ఏమి ఉండదు. సో రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత ఈ టూల్స్ అన్నిటి మీద వర్క్ చేసిన అవసరం లేదు. సో ఏదో ఒక టూల్ మీద వర్క్ చేయాలి, మిగతా వాటి మీద ఎక్స్పర్టైజ్ ఉండాలి. ఎందుకంటే ఏ టైంలో మీ అవసరం ఉంటుందో తెలియదు, ఆ టైంకి మీ సపోర్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, మీ ఎక్స్పర్టైజ్ షోకేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ ఆల్ టూల్స్ అనేది నేర్చుకోవాలి, ఎక్స్పర్టైజ్ అవ్వాలి. ఓకే, కంపెనీకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక టూల్ మీద వర్క్ చేయాలి. సడన్ గా వాళ్ళు ఎప్పుడైనా ఏ టూల్ మీద మిమ్మల్ని మూవ్ చేయొచ్చు. అప్పుడు మీకు నాలెడ్జ్ ఉందనుకోండి, ఈజీగా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, బట్ ఇవన్నీ కూడా మీకు చూడడానికి కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు. బట్ క్లాసెస్ లో వన్ బై వన్ కాన్సెప్ట్, ఆర్కిటెక్చర్, ల్యాబ్ ఇలా చెప్పుకుంటూ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్ అయ్యే టైంకి మీకు కంప్లీట్ పిక్చర్ వచ్చేస్తుంది, ఈజీ అయిపోతుంది. ఓకే, డోంట్ బి ప్యానిక్. సో ఆర్టిఫాక్ట్ క్రియేట్ అయింది, ఆర్టిఫాక్ట్ నుంచి మళ్ళీ ఏం చేయాలి, ఆర్టిఫాక్ట్ ఏం వాడతాము, ఎగ్జాంపుల్ నెక్సస్ ఆర్టిఫాక్ట్ కావచ్చు, JFrog ఆర్టిఫాక్ట్ కావచ్చు. మనం ల్యాబ్ లో నెక్సస్ ఆర్టిఫాక్ట్ వాడతాం. అండ్ స్టేజ్ 5 లో, సో నేను చెప్పాను కదా ఇంతకుముందు, టెస్ట్, QA టెస్ట్, UAT టెస్ట్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ జరుగుతాయని. సో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్ట్ జరుగుతాయి. సో ఇక్కడ ఎవ్రీథింగ్ గుడ్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ ఆర్టిఫాక్ట్స్ తీసుకొని ఇక్కడ డాకర్ ఫైల్లో ఆర్టిఫాక్ట్స్ యాడ్ చేసుకొని, మళ్ళీ డాకర్ ఫైల్ అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో నేను క్లాసెస్లో మీకు డీటెయిల్ చెప్తాను, ఇక్కడ ఓవర్వ్యూ ఇస్తాను. సో ఇక్కడ ఏం చేస్తారు, సో డాకర్ ఇమేజ్ ఆ ఆర్టిఫాక్ట్ బేస్ చేసుకొని ఆర్టిఫాక్ట్ క్రియేట్ చేస్తారు. ఓకే, ఆర్టిఫాక్ట్ బేస్ చేసుకొని డాకర్ ఇమేజ్ అనేది క్రియేట్ చేస్తారు. డాకర్ ఇమేజ్ అంటే ఏం లేదు, మనకి ఎట్లా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందో, ఓఎస్, విండోస్ ఓఎస్, లైనక్స్ ఓఎస్, ఎట్లా అది కూడా ఆ కోడ్ తీసుకొని మనం లైట్ వెయిట్ ఓఎస్ అంటారు. లైట్ వెయిట్ ఓఎస్ ఎందుకు అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ లగేజ్ తీసుకొని మనం ఎక్కడైనా కొండ ఎక్కాలనుకోండి, ఏమవుతుంది, కాంప్లికేటెడ్ అవుతుంది. అదే లైట్ వెయిట్లో వెళ్ళామనుకోండి, ఏది అవసరం అది తీసుకుని వెళ్తే లైట్ వెయిట్ ఉంటుంది. అలానే డాకర్ ఏం చేస్తుందంటే, ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న అన్ని ఫీచర్స్ అవసరం లేకుండా లైట్ వెయిట్, దానికి ఎంత అవసరమో అది తీసుకొని సింపుల్గా వర్క్ అవుతుంది. అందుకే లైట్ వెయిట్ ఉండడం వల్ల చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది, క్రాష్ చేసే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. అందుకే డాకర్ ఇమేజెస్ మనం ఎక్కువగా వాడుతుంటాం అనమాట. లైట్ వెయిట్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది. ఓకే, బట్ క్లాసెస్లో డీటెయిల్గా అర్థమవుతుంది, ఇక్కడ వద్దు, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మళ్ళీ డీప్గా వెళ్తే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ ఆర్టిఫాక్ట్ని బేస్ చేసుకొని డాకర్ ఇమేజ్ క్రియేట్ చేస్తారు. అండ్ ఆ టైంలో దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కావచ్చు, దానికి కావాల్సిన ఇన్స్టలేషన్స్ కావచ్చు, కమాండ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా మనం డాకర్ ఫైల్లో మెన్షన్ చేసుకుంటాం. ఆటోమేటిక్గా డాకర్ ఇమేజ్, ఫైనల్ డాకర్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. దానివల్ల లాభం ఏంటి అంటే, ఇంతకుముందు మీకు డౌట్ ఉంది, ఒకటి చెప్పాను, క్లారిటీ ఉందా. బిఫోర్ డెవాప్స్ ఏమైంది, డెవలపర్కి అండ్ ఆపరేషన్ టీమ్కి మధ్య కాన్ఫ్లిక్ట్స్ రావడం వల్ల ఇక్కడ వర్క్ అయింది, అక్కడ వర్క్ అవ్వలేదు. ఇక్కడ డెవలపర్ సైడ్ వర్క్ అయింది, ఆపరేషన్ టీమ్ వర్క్ అవ్వలేదు. రీజన్, ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం, ప్రాపర్ అప్డేట్స్ లేకపోవడం. సో ఇలా లాడ్ ఆఫ్ ఇష్యూస్ వల్ల అయింది. సో ఇక్కడ ఏమవుతుంది, డాకర్ ఇమేజ్ అంటే ఏంటండి, డెవలపర్ సైడ్ ఏదైతే వాడాడో, ఏ వర్షన్స్ వాడాడో, ఏ ప్లగ్ఇన్స్, ఏ డిపెండెన్స్, ఏమైతే రిక్వైర్మెంట్స్ ఉందో ఎవ్రీథింగ్ మనం ఈ డాకర్ ఇమేజ్ లో ఇంటిగ్రేట్ చేసి పెట్టింటాం. సో ఇది ఎక్కడైనా సరే, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడైనా సరే ఆ ఇమేజ్ యూస్ చేసుకుని నువ్వు లాంచ్ చేసావా, సో వితౌట్ ఎనీ అదర్స్ 100% వర్క్ అవుతుంది, వితౌట్ కాంప్లెక్స్. అందుకే మనం డాకర్ ఇమేజ్ వాడతాం ప్రొడక్షన్ సర్వర్లో. కుబర్నెటిస్ లో డాకర్ ఇమేజ్ బేస్ చేసుకొని కుబర్నెటిస్ కంటైనర్స్ లాంచ్ చేస్తాం. సో ఇంకా మీకు ఇక్కడ స్టేజ్ నెంబర్ 7 లో కుబర్నెటిస్ అని చెప్పాం కదా, ఇట్లా డాకర్ ఇమేజ్ బేస్ చేసుకొని కుబర్నెటిస్ పార్ట్స్ అని క్రియేట్ చేస్తాం. సో ఆటోమేటిక్గా ఇదేమవుతుందంటే, కుబర్నెటిస్ అనేది సింపుల్ గా చెప్పాలంటే, మీకు రావణాసురుడు ఎగ్జాంపుల్ అనుకోండి. రావణాసురుడు తల కట్ చేస్తారనుకోండి, మళ్ళీ వస్తుంటుంది, కట్ చేస్తారు మళ్ళీ వస్తుంటుంది. సేమ్ లైక్ ఇక్కడ కూడా కుబర్నెటిస్ లో ఆటో హీలింగ్ అయ్యి, సో ఆటోమేటిక్గా రీక్రియేట్ చేస్తూ ఉంటుంది. పార్ట్స్ ఏదైనా క్రాష్ అయింది అనుకోండి, రీక్రియేట్ చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఓకే, ఏ ఇష్యూస్ ఉన్నా కూడా
అదే చెక్ చేసుకుంటూ ఉంటుంది. అందుకే ఎక్కువగా ప్రొడక్షన్‌లో ఎక్కువగా ఇది వాడుతుంటాం Kubernetes. బట్ ఇన్ డీటెయిల్‌గా మనం తర్వాత చూద్దాం క్లాసెస్‌లో. అండ్ ఇక్కడ అదే డిప్లాయ్‌మెంట్ అన్నాం కదా! సీడీ అండ్ కంటిన్యూయస్ డిప్లాయ్‌మెంట్ అండ్ కంటైనరైజేషన్. సో, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసేసాం. సో, స్టేజ్ నెంబర్ 7 అయిపోయింది. మరి ఇంకేంటంటే మీకు యాన్సిబుల్, టెరాఫార్మ్. యాన్సిబుల్ అంటే ఏం లేదు. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 సర్వర్స్ ఉన్నాయి. లేదంటే 100 సర్వర్స్ ఉన్నాయి. అన్నిట్లో ఒక పర్టిక్యులర్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలనుకోండి. మాన్యువల్‌గా అయితే టైమ్ టేకింగ్ ప్రాసెస్. అదే యాన్సిబుల్ అయితే అన్ని సర్వర్స్‌ని ఒక చోట కాన్ఫిగర్ చేసుకొని పెట్టుకుంటాం. సో, దానివల్ల ఏమవుతది ఇమ్మీడియేట్‌గా ఇన్వెంటర్ ఫైల్‌లో ఏదైతే మీకు మళ్ళీ డీప్ టెక్నికల్ టర్మ్స్ అన్ని డీప్‌గా ఎప్పుడో చెప్తే కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. జస్ట్ ఓవర్‌వ్యూ చెప్తాను. సో, యాన్సిబుల్‌లో అన్ని సిస్టమ్స్‌కి సంబంధించిన ఐపీ అడ్రెస్‌తో లింకప్ చేసుకొని పెట్టుకుంటాం ఎగ్జాంపుల్. సో, ఇక్కడ మీకు అన్ని సిస్టమ్‌లో సో, ప్రతి పర్టిక్యులర్ సిస్టమ్స్‌కి ఒక గ్రూప్ లాగా యాడ్ చేసి పెట్టింటాం. సడెన్‌గా ఆ గ్రూప్ మెన్షన్ చేసి, సో, ఈ సిస్టమ్‌లోకెళ్ళి ఈ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అవ్వాలంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అన్ని సిస్టమ్‌లోకెళ్ళి ఇన్‌స్టాల్ అయిపోతుంది. మళ్ళీ మాన్యువల్‌గా చేయాల్సిన అవసరం లేదు. అంటే టైం తక్కువ టైంలో మనం ఎక్కువ చేంజెస్ చేయొచ్చు అన్నమాట. ఓకే. సో, టైం అనేది చాలా చాలా వాల్యుబుల్ కాబట్టి సో, చాలా హెల్ప్ అవుతుంది. కాన్ఫిగరేషన్ చేంజెస్ ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే. లేదు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం లాంచ్ చేయాలి. సో, అప్పుడు మీకు టెరాఫార్మ్ అనేది యూజ్ అవుతుంది. టెరాఫార్మ్ అనేది ఏంటంటే టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సింపుల్ ఏడబ్ల్యూఎస్‌లో ఒక కంప్యూటర్ ఉందనుకోండి. కంప్యూటర్‌ని మనం ఇన్‌స్టెన్స్ అంటాము. ఏడబ్ల్యూఎస్‌లో కంప్యూటర్ ఉంది. అది ఎక్కడుంది మీకు ముంబైలో ఉంది. ముంబై రీజియన్‌లో ఉంది. నాకు యూఎస్‌లో కావాలి. నార్త్ వర్జీనియాలో కావాలి. సో, యాజ్ ఇట్ ఈజ్ కావాలి. జస్ట్ వన్ క్లిక్ చేస్తే దాంట్లో ఏదైతే నేను ఇన్‌స్టాల్ చేశానో, కాన్ఫిగర్ చేశానో, దాని సాఫ్ట్‌వేర్స్ మొత్తం ఎవ్రీథింగ్ దీంట్లో ఇమ్మీడియేట్‌గా వన్ క్లిక్‌తో ఆ ఎంటైర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఆ సర్వర్‌లు, కాన్ఫిగరేషన్స్, సెట్టింగ్స్, చేంజెస్ ఎవ్రీథింగ్ ఒక క్లిక్‌తో లాంచ్ అవ్వాలి ఇంకో చోట. అది మనం మాన్యువల్‌గా చేయాలంటే కాంప్లికేటెడ్. వి ఆర్ హ్యూమన్ బీయింగ్. మనం ఏదైనా రాంగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఇక్కడేంటంటే టెరాఫార్మ్ అది మొత్తం అన్ని ప్రీ కాన్ఫిగర్ చేసుకుంటుంది. మనం సెట్ చేసి పెడతాం మొత్తం ఏ విధంగా కావాలనేసి. సో, ఆ ఫైల్‌ని టెరాఫార్మ్ ఎక్కడ రన్ చేసినా కూడా మీకు అదే కాన్ఫిగరేషన్‌తో లాంచ్ చేసేస్తుంది. వితౌట్ ఎనీ ఎర్రర్స్. సో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మీరు ఏదైనా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లాంచ్ చేయాలంటే టెరాఫార్మ్ దాంట్లో ఆహ్, లాంచ్ అయిన తర్వాత సర్వర్స్‌లో కావచ్చు, అప్లికేషన్స్‌లో కావచ్చు, ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే దాన్ని సాల్వ్ చేయడము, లేదా చెక్ చేసుకోవడము, లేదంటే దాంట్లో అప్‌డేట్ చేయడము, లేటెస్ట్ వెర్షన్స్ అప్‌డేట్ చేయడం, లాట్ ఆఫ్ థింగ్స్ చేయాలంటే యాన్సిబుల్ వాడతాం. సో, వీటన్నిటికి సర్వర్స్ ఉన్నాయి. సర్వర్ సడెన్‌గా క్రాష్ అయిపోయిందనుకోండి ఏమవుతది? ఇష్యూస్ ఎక్కువొస్తాయి. అందుకే మనం నాగియస్ అనే మానిటరింగ్ టూల్ ఉంటది. అండ్ కుబర్నెటిస్ రిలేటెడ్ అయితే ప్రొమిథియస్ అండ్ గ్రాఫానా, ఈఎల్‌కే స్టాక్ అనే లాగ్ మేనేజ్మెంట్ ఉంటది. ఇవన్నీ అంటే మానిటరింగ్ రిలేటెడ్ ఉంటది. సో, దీనివల్ల ఏమవుతది? ప్రాబ్లమ్ ముందే వచ్చేది ముందే ఎగ్జాంపుల్ ఇక్కడ సార్ ఒక 80% సీపీయూ లోడ్ అయిపోతుందనుకోండి ఇన్ కేస్ ఇమ్మీడియేట్‌గా చెప్పేస్తుంది. ఇక్కడ కొంచెం సిస్టమ్ లోడ్ ఎక్కువ తీసుకునే ఛాన్స్ ఉంది. సో, ఇమ్మీడియేట్‌గా నువ్వు యాక్షన్ తీసుకో అంటే మనం దానికి కావాల్సిన యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. అంటే ప్రాబ్లమ్ రావడానికి ముందే మనకి ఇండికేషన్ వచ్చేస్తుందన్నమాట. ఈ ఇష్యూ ఉంది. ఇక్కడ రాబోతుంది. ఇక్కడ ఇది ఎక్కువ యుటిలైజ్ అవుతుంది. ర్యామ్ యుటిలైజేషన్ అవుతుంది. సీపీయూ యుటిలైజేషన్ అవుతుంది. సంథింగ్ ఏదో జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా మనకు తెలియాలంటే మానిటరింగ్ టూల్స్ అవసరం. సో, వీటిలో మనం నాగ్యోస్ అని డిస్కస్ చేస్తాం. అండ్ హై లెవెల్ టోటల్ ఎక్స్‌పర్ట్ లెవెల్ ఇన్ డెప్త్ కుబర్నెటిస్ రిలేటెడ్ అంటే ఇక్కడ డెవాప్స్ రిలేటెడ్ కుబర్నెటిస్ ఎంతవరకు అవసరమో అది ఇక్కడ ఓవర్‌వ్యూ చేస్తాం. ఇక్కడ చూస్తాం. బట్ కుబర్నెటిస్‌లో హై లెవెల్ ఎక్స్‌పర్ట్ కోర్స్ మాస్టర్ అండ్ సెపరేట్ కుబర్నెటిస్ ఎక్స్‌పర్ట్ అనేది మనం సెపరేట్ కుబర్నెటిస్ డాకర్ అండ్ కుబర్నెటిస్ అనే కోర్స్ ఉంటది. అక్కడ డీప్‌గా వెళ్తాం. బట్ అది మనకు డెవాప్స్ నేర్చుకునే వాళ్ళకి సో, అంత డీప్ అంత ఎక్స్‌పర్ట్ లెవెల్ అవసరం లేదు. బట్ కుబర్నెటిస్ అవసరం. బట్ ఆ కాన్సెప్ట్ ఓవర్‌వ్యూ, ఆ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి? ఏంటి? సో, పార్ట్స్ అంటే ఏంటి? ఇలాంటివన్నీ కూడా మీకు కాన్సెప్ట్ ఓవర్‌వ్యూ అనేది ఉంటది. చిన్న చిన్న ల్యాబ్స్ ఉంటాయి వీటి రిలేటెడ్. బట్ ఎక్స్‌పర్ట్ లెవెల్ కుబర్నెటిస్ రిలేటెడ్ అడ్వాన్స్ ఎవ్రీథింగ్ కూడా మనం డాకర్ అండ్ కుబర్నెటిస్ అనే ఇంకో కోర్స్‌లో చూస్తాం. బట్ ఇది చేసిన వాళ్ళకి ఆ కోర్స్ ఎక్కువ డిస్కౌంట్ ఉంటది. ప్లస్ తక్కువ ప్రైస్ ఉంటది. అండ్ దానికి వేరే టెక్నిక్ చెప్తాను. దాంతో మీకేమవుతది తక్కువ ప్రైస్‌లో అది కూడా ఎక్స్‌పర్ట్ లెవెల్ బట్ అది మీరు బిలో 5 ఇయర్స్, 6 ఇయర్స్, 7 ఇయర్స్ అనుకోండి. అది అవసరం లేదు. ఎక్స్‌పర్ట్ లెవెల్. ఓకే. బట్ మీరు మోర్ థాన్ 7-8 ఇయర్స్ ఉందనుకోండి. సో, అది అవసరం ఉంటుంది. అది ఎలా అనేది మీరు నాకు వాట్సాప్ కాల్ ఆర్ మెయిల్ ఆర్ నా వెబ్‌సైట్ కాంటాక్ట్ పేజ్ ద్వారా మీరు కమ్యూనికేట్ అయితే సో, మీకున్న ఎక్స్‌పీరియన్స్, మీకున్న నాలెడ్జ్‌ని బేస్ చేసుకొని అది అవసరమా లేదా అనేది నేను చెప్తాను. బట్ మాక్సిమం ఇది సరిపోతది. దీంతో మీరు హై లెవెల్‌లో హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఓకే. సో, మీకు ఇది ఎలా వర్క్ అవుతుందని మీకు సింపుల్‌గా మీకు నార్మల్‌గా చెప్పొచ్చు గానీ, బట్ ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఈజీగా ఉంటుందనమాట. మనకి ఎందుకంటే ట్రాకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందని. సో, డెవలపర్ అనేవాడు డెవలప్ చేస్తాడు కోడ్‌ని. సో, అది కోడ్ ఆటోమేటిక్‌గా బిల్డ్ అవుతూ ఉంటది. సో, బిల్డ్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ వచ్చినా
అది మళ్ళీ రివర్ట్ బ్యాక్ డెవలపర్కి వెళ్తుంది. అండ్ క్వాలిటీ స్కానింగ్ అనేది జరుగుతుంది. అక్కడ ఏదైనా ఇష్యూస్ వచ్చినా మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఇక్కడికి డెవలపర్ సైడ్ వెళ్తుంది. టెస్టింగ్ సైడ్ ఏదైనా ఇష్యూస్ వచ్చినా మళ్ళీ డెవలపర్ సైడ్ వెళ్తుంది. ఎవ్రీథింగ్ గుడ్ అనుకుంటే ఆల్ స్టేజెస్లో గుడ్ అనుకోండి, డైరెక్ట్గా ప్యాకేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ప్యాకేజ్ క్రియేట్ అయిన తర్వాత దాని ద్వారా కంటైనర్ క్రియేట్ అవుతుంది. కంటైనర్ క్రియేట్ అయిన తర్వాత డైరెక్ట్గా డిప్లాయ్మెంట్లో అంటే మన కుబర్నెటిస్ ప్రొడక్షన్ సర్వర్లో డిప్లాయ్ అయిపోతాయి అనమాట. ఓకే, ఇలా ఉంటుంది. ఇది మీకు జస్ట్ ఇక్కడ ఓవర్వ్యూ ఇస్తున్నా లైట్గా, బట్ క్లాసెస్లో మీకు 1 by 1 చెప్పిన తర్వాత దానికి టోటల్ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఇది చూసారనుకోండి, మీకు ఒక క్లారిటీ ఉంటుంది వాట్ ఈస్ వాట్ అని. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఐడియా అంత వాట్ ఈస్ వాట్, నాట్ ఇన్ డెప్త్ అబౌట్ ఇట్. ఓకే, ఇదే నేను ఇక్కడ ఇంకా కొంచెం కంటెంట్ యాడ్ చేసి చెప్పాను, బట్ ఇక్కడ మీకు అర్థం కావడానికి ఇలా పెట్టాను. బట్ ఇది మీకు క్లాసెస్లో మీకు ఇన్ డీటెయిల్గా చెప్తాను వీటి గురించి. సో డెవాప్స్ ప్రాసెస్లో మీకు చెప్పాను కదా. సో డెవలపర్ అనేవాడు కోడ్ డెవలప్ చేసి బిల్డ్ సైడ్ వెళ్ళింది. సో సడన్గా ఏమైనా ఇష్యూస్ వచ్చింది అనుకోండి, బిల్డ్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ బిల్డ్ సైడ్ ఇష్యూ వచ్చింది, బిల్డింగ్ చేసేటప్పుడు కోడ్ బిల్డ్ చేసేటప్పుడు ఇష్యూ వచ్చింది, ఆటోమేటిక్గా మళ్ళీ డెవలపర్ సైడ్ వెళ్తుంది. సో మళ్ళీ బిల్డ్ సక్సెస్ఫుల్ అయింది, బట్ టెస్టింగ్ సైడ్ ఏమైనా ఇష్యూ వచ్చింది, ఆటోమేటిక్గా మళ్ళీ డెవలపర్ సైడ్ వెళ్తుంది. సో డెవలపర్ మళ్ళీ క్రియేట్ చేసి దాని ఇష్యూస్ ఏదైనా ఉంటే ఫిక్స్ చేసి మళ్ళీ ఇంకో కొత్త వర్షన్ రిలీజ్ చేస్తుంది కదా. సో ఎవ్రీథింగ్ సక్సెస్ అనుకోండి, డైరెక్ట్ ఏమవుతుంది, రిలీజ్ అవుతుంది. ఆపరేషన్ టైంలో ఏమవుతుంది, డిప్లాయ్మెంట్ సైడ్ వెళ్ళిపోతుంది. సో ఆర్టిఫాక్ట్ అనేది మొత్తం క్రియేట్ అయిపోయి డాకర్ ఇమేజ్ అనుకోండి, సో ఆర్టిఫాక్ట్ ద్వారా డాకర్ ఇమేజ్ క్రియేట్ అయ్యి డిప్లాయ్మెంట్లో డిప్లాయ్ అయిపోతుంది. ఓకే, సో డిప్లాయ్మెంట్ అయిన తర్వాత ఆపరేటర్ అంటే మెయింటెనెన్స్ అనమాట. సో ప్రాపర్గా దానికి కావాల్సిన రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్, ప్లగ్ఇన్స్, వర్షన్స్, అప్ టు డేట్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవడం, అది ఎలా వర్క్ అవుతుంది అవన్నీ చెక్ చేసుకోవడం, అదంతా చూసుకుంటాం. ఆపరేట్ మానిటరింగ్ అంటే దాని హెల్త్, దానికి ర్యామ్ ఎంత, ర్యామ్ యూటిలైజేషన్ ఎంత ఉంది, సిపి యూటిలైజేషన్ ఎలా ఉంది, సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అప్లికేషన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ అనేది కూడా మనం మానిటరింగ్లో చూసుకుంటాం. దీనికి మనం వాడే టూల్స్ ఏంటి, మనం నార్మల్గా సర్వర్స్ అన్నిటికీ నాగ్రేస్ సరిపోతుంది, బట్ కుబర్నెటిస్ రిలేటెడ్ అన్నిటికీ కూడా మనం ప్రొమెథియస్, గ్రాఫానా అండ్ ELK స్టాక్ అనేది వాడుకుంటాం. ఓకే, సో ఈ పార్ట్ ఏమంటాము, టోటల్ ఇదంతా కలిపి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటాం. ఈ పార్ట్ అంతటిని కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటాం. నేను మీకు ఇంతకుముందు ఏదైతే చెప్పానో అదే మీకు ఇక్కడ గ్రాఫికల్గా కనిపిస్తుంది. సో ప్లానింగ్ టీమ్ యూజింగ్ జీరా, అజూర్ డెవాప్స్లో బోర్డ్స్ ఉంటాయి కదా, అలా కావచ్చు, జీరాలో బోర్డ్స్ ఉంటాయి కదా, వీటి ద్వారా ప్లానింగ్ చేస్తారనుకోండి. సో జస్ట్ మాడ్యూల్గా డివైడ్ చేయొచ్చు, ప్లానింగ్ చేస్తారు కోడ్. సో ఇది ఎప్పటిలో కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ సర్టెన్ 1 week అనుకోండి, ఎగ్జాంపుల్ 1 weekలో ఇది ఫినిష్ అవ్వాలని ఉంటుంది. డెవలపర్ ఏం చేస్తాడు, ఆ కోడ్ డెవలప్ చేస్తాడు. డెవలప్ చేసిన కోడ్ని కంపైల్ బిల్డ్ ఏమో బిల్డ్ చేస్తుంది, బిల్డ్ చేసింది టెస్టింగ్కి వెళ్తుంది. టెస్టింగ్ సైడ్ కంప్లీట్ అయింది అనుకుంటే రిలీజ్కి వెళ్తుంది. రిలీజ్లో ఏంటి ఇష్యూస్ ఉంటే మళ్ళీ రివర్ట్ బ్యాక్ టు డెవలపర్ అనమాట. డెవలపర్ లేదు ఇక్కడ ఇవ్వతే అన్ని రకాలుగా టెస్టింగ్ ఓకే, గ్రీన్ సింబల్ వచ్చింది, అప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్గా రిలీజ్ అవుతుంది. రిలీజ్లో డిప్లాయ్మెంట్ అయ్యి అండ్ మెయింటెనెన్స్ మానిటరింగ్ టీమ్ ద్వారా వీళ్ళు కంటిన్యూస్గా చెక్ చేసుకుంటుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, ఇది డెవాప్స్ లైఫ్ సైకిల్ అనుకోండి. ఇది డెవాప్స్ లైఫ్ సైకిల్, కంప్లీట్ లైఫ్ సైకిల్ ఉంటుంది. ప్రతి దానికి లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది కదా. సో ఇది డెవాప్స్ లైఫ్ సైకిల్. డెవాప్స్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఇది డెవాప్స్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. కంటిన్యూగా బిల్డ్ అవుతూ ఉంటుంది, టెస్ట్ అవుతుంటుంది, ఎవ్రీథింగ్ గుడ్ అనుకుంటే డిప్లాయ్మెంట్ అవుతుంటుంది. సో డిప్లాయ్మెంట్లో ఏదైనా ఇష్యూ వచ్చినాయి అనుకుంటే మళ్ళీ రివర్ట్ బ్యాక్ అవుతుంటుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. సో ఆఫ్టర్ డిప్లాయ్మెంట్ వాళ్ళు సింపుల్గా ఏం చేసుకుంటారు, మానిటరింగ్ అప్లికేషన్ మానిటర్ చేయడం, ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేస్తూ ఉండడం, అండ్ ఇంప్రూవ్ అప్లికేషన్స్ అగైన్. దాంట్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేయడం, ఇంకా బెటర్గా డెవలప్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట. ఇది లైఫ్ సైకిల్. ఇక్కడ in this course we don't just learn DevOps tools, so we learn how to use AI as our superpower. సో మనం DevOps tools నేర్చుకుంటే ఇప్పుడున్న జనరేషన్లో మీకు జస్ట్ నాకు DevOps tools తెలుసు ఇంకేం తెలియదు అనుకుంటే సో మీరు సక్సెస్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆటోమేషన్ ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ లే ఆఫ్స్ ఎక్కువ అవుతున్నారు, ఫైరింగ్ ఎక్కువ అవుతుంది, అవునా. సో ఎక్కువ మాడితే పిప్లో పంపిస్తున్నారు. పిప్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో పిప్లో పంపిస్తున్నారు. సో లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి.
సో వాళ్ళకి ఏంటి కావాలి? మల్టిపుల్ టూల్స్ మీద ఎక్స్‌పర్ట్ అయ్యి ఉండాలి. మల్టిపుల్ టూల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. వాళ్ళనే తీసుకుంటారు. సో ఇప్పుడు మీరు డెవాప్స్ టూల్స్ అన్నీ నేర్చుకున్నారు. దాంతో ఇంటిగ్రేషన్ అంటే మీరు ఇంకా ఫాస్ట్‌గా చేయడానికి మీకేం కావాలి? ఏఐ టూల్స్ హెల్ప్ కావాలి. ఐదర్ చాట్‌జిపిటి ఆర్ పర్ప్లెక్సిటీ ఆర్ జెమినీ ఏఐ ఆర్ మైక్రోసాఫ్ట్ కోపైలట్. వీటి మీద నాలెడ్జ్ ఉండాలి. బట్ నేనేంటంటే వీటన్నిటిని బేస్ చేసుకొని మీకు రియల్ టైమ్‌లో డెవాప్స్ విత్ ఏఐ ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటాం. డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ అండ్ ఏఐ ఇలా ఎలా వర్క్ చేస్తాం. సో వీటన్నిటికి ఏఐతో ఎలా లింకప్ ఉంటుంది. ఏడబ్ల్యూఎస్‌తో ఎలా ఉంటది. డెవాప్స్‌తో ఎలా ఉంటది. డెవాప్స్ మల్టిపుల్ టూల్స్ ఎలా ఉంటది. అండ్ మన స్క్రిప్టింగ్ రిలేటెడ్ ఎలా చేస్తాము. అండ్ ఓవర్‌వ్యూ కంప్లీట్‌గా ఎలా అర్థం చేసుకుంటాము. మనం ఏఐని అడిగినప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి. ఇవన్నీ కూడా మనం దాంట్లో డిస్కస్ చేస్తాం. ఎవ్రీథింగ్. ఓకే. సో అందుకే మీకు అడ్వాన్స్‌డ్ ఇది నేర్చుకోవడంలో ఏమవుతుందంటే చాలా హెల్ప్ అవుతది. కంపెనీ ఇంటర్వ్యూకి ఎళ్ళాలంటే ఇమ్మీడియేట్‌గా క్రాక్ చేయొచ్చు. లైఫ్‌లో హ్యాపీగా మీరు ఎటువంటి ఇష్యూ ఇన్ కేస్ కంపెనీలో వాళ్ళు ప్రతి కంపెనీకి ఏఐతో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఒక కంపెనీ మైక్రోసాఫ్ట్ కోపైలట్ తీసుకుంటే ఇంకో కంపెనీ చాట్‌జిపిటి తీసుకుందనుకోండి. సో అప్పుడు మీకు అది ఎలా వాడాలో తెలిసిందనుకోండి. దాంట్లో ప్రాంప్ట్స్ అనేది ఎలా ఇవ్వాలి? సో ఎలా వాడాలి? డిఫరెంట్ టూల్స్ ఎలా కమ్యూనికేట్ చేయాలి? చాలా సెక్యూర్‌గా ఎలా కమ్యూనికేట్ చేసుకోవాలి? ఎలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి? డిఫరెంట్‌గా ఎలా తెలుసుకోవాలి? ఇవన్నీ కూడా మీకు మన క్లాసెస్‌లో డీటెయిల్‌గా తెలుస్తాయి. ఓకే. సో ఇవి డెవాప్స్ టూల్స్ అనుకోండి. సో మనకు ఏడబ్ల్యూఎస్ అనేది కూడా యాడ్ అవుతుంది కదా! సో ఏడబ్ల్యూఎస్ అంటే అనేది చాలా మందికి డౌట్ ఉంటది. ఏడబ్ల్యూఎస్ ఈస్ నథింగ్ బట్ అమెజాన్ వెబ్ సర్వీస్. ఏడబ్ల్యూఎస్ ఫుల్ ఫార్మ్ ఏంటంటే అమెజాన్ వెబ్ సర్వీస్. అమెజాన్ డాట్ ఇన్ అనేది మనకు ఐటెమ్స్ ఉండేది. గ్రోసరీస్ అలాంటివన్నీ తీసుకోవడానికి ఉంటది. ఏడబ్ల్యూఎస్ డాట్ ఇన్ అనేది. ఏడబ్ల్యూఎస్ డాట్ అమెజాన్ డాట్ కామ్ అనేది మనకు క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ లాంటిది. క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్. సో దీంట్లో ఏంటంటే మనకు కావాల్సినటువంటి సర్వర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో కంప్యూటర్ ఉంది కదా! అలాంటిది క్లౌడ్‌లో కావాలి. క్లౌడ్ అంటే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. మీరు క్లౌడ్ కిచెన్ అని వినుంటారు. క్లౌడ్ కిచెన్ అంటే సమ్‌వేర్ ఎల్స్ ఎక్కడో ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ ఉంది. స్విగ్గీ అనేది జస్ట్ యాప్ అంతే. బట్ ఫుడ్ అనేది వాడు తయారు చేయడు. సో ఎక్కడో సమ్‌వేర్ ఎల్స్ ఉంటది. ఎక్కడో ఫుడ్ తయారవుతది. బట్ మన యాప్‌లో నువ్వు బుక్ చేయగానే ఆటోమేటిక్‌గా మీ ఇంటికొస్తది. రీజన్ ఏంటి? సో సమ్ రిమోట్ లొకేషన్స్ వస్తుంది. దాన్ని ఏమిటంటే క్లౌడ్ కిచెన్ అంటారు. అంటే ఎక్కడో కిచెన్, ఎక్కడో హోటల్ ఉంటుంది. సో యాప్ ద్వారా లింకప్ ఉంటది. సో యాప్‌లో మనం ఏదైనా బుక్ చేస్తే ఇమ్మీడియేట్‌గా మనకు కావాల్సిన ఐటెమ్స్ మన ఇంటికొస్తాయి. సేమ్ లైక్ ఏడబ్ల్యూఎస్ కూడా ఏంటంటే వాడెక్కడో అమె ముంబైలో ఒకటి, నార్త్ వెర్జినియాలో ఒకటి అండ్ డిఫరెంట్ కంట్రీస్‌లో ఒక డేటా సెంటర్స్ అనేది పెట్టుకుంటాడు. డేటా సెంటర్ అంటే ఏం లేదు. పెద్ద సర్వర్స్, పెద్ద సర్వర్స్‌ని పెట్టుకుంటాడు డేటా సెంటర్స్ లాగా. సో ఆ సర్వర్‌లో అప్లికేషన్స్ అన్ని ఇన్‌స్టాల్ చేసుంటాడు. మనము వెబ్‌సైట్‌లోకెళ్ళి మనకి ఏ అప్లికేషన్ కావాలి, ఏ సర్వర్ కావాలి, ఏ డేటాబేస్ కావాలి, ఏం కావాలన్నా మనం జస్ట్ దాన్ని వెబ్‌సైట్ ద్వారా యాడ్ చేసుకొని మనం డైరెక్ట్‌గా వర్క్ చేస్తాం. మనకు అంత కాన్ఫిగరేషన్ సిస్టమ్ మన దగ్గర మనం కొనాలంటే మనం కొనలేమనుకోండి. సో దాని ద్వారా లింకప్ చేసుకుంటాం. దాన్ని పర్చేజ్ చేసుకుంటాం. లేదంటే ఆ సర్వీస్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దానికి అవర్లీ చార్జెస్ ఉంటాయి. అవర్లీ చార్జెస్ ఉంటాయి. అండ్ 6 మంత్స్‌కోసారి పే చేసేవి ఉంటాయి. సో, డిఫరెంట్ ఇయర్లీ వన్స్ పే చేసేటివి ఉంటాయి. ఇలా డిఫరెంట్ ఉంటాయి. అది వేరే విషయం. బట్ మీరు ఇక్కడ కోర్స్ తీసుకునేటప్పుడు దీంట్లో ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. 1 ఇయర్ ఫ్రీ అకౌంట్ ఉంటది ఏడబ్ల్యూఎస్. సో, ఫ్రీ అకౌంట్‌లో నేను చెప్పేవన్నీ కూడా కవర్ అవుతాయి. నో ఇష్యూ. సో, ఏడబ్ల్యూఎస్ అనేది సెక్యూర్ ప్లాట్‌ఫార్మ్ అన్నాం. సెక్యూర్ క్లౌడ్ సర్వీస్ ప్లాట్‌ఫార్మ్. సో, మనం ఏదైతే మనం అప్లికేషన్స్ అన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్‌బుకే ఉందనుకోండి. అది మనం సెక్యూరే కదా! సెక్యూర్‌గా వాడుకుంటున్నాం. అఫ్‌కోర్స్ మీరు వీక్ పాస్వర్డ్ పెడితే మనం ఏం చేయలేం. సో, ఇక్కడ ఇదేంటంటే సెక్యూర్‌గా ఉంటుంది. ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే 2006లో. ఈవెన్ మైక్రోసాఫ్ట్ అజూర్ కంటే ఫస్ట్ ఇదే లాంచ్ చేశారు. ది బెస్ట్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడెడ్ బై ఏడబ్ల్యూఎస్ కంపేర్డ్ టు అదర్ క్లౌడ్ ప్రొవైడర్స్ లైక్ మైక్రోసాఫ్ట్ అజూర్, జీసీపీ అంటే గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ జీసీపీ. ఒరాకిల్ క్లౌడ్ ఉంది. అలీబాబా క్లౌడ్ ఉంది. చాలా లాట్ ఆఫ్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నారు. బట్ ఫేమస్ ఫస్ట్ పొజిషన్ అంటే ప్రెజెంట్‌లీ మార్కెట్‌లో ఏడబ్ల్యూఎస్. సెకండ్ అజూర్ క్లౌడ్. థర్డ్ అండ్ జీసీపీ గూగుల్ క్లౌడ్. అండ్ జీసీపీ అనేది ఎక్కువ ఆస్ట్రేలియా వాళ్ళు యూజ్ చేస్తుంటారు. అండ్ యూఎస్ అయితే మల్టిపుల్ అన్ని క్లౌడ్స్ యూజ్ చేస్తుంటారు ఎక్కువగా. ఇట్ ప్రొవైడ్స్ ఆన్ డిమాండ్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫార్మ్స్ టు ఇండివిడ్యువల్స్, కంపెనీస్ అండ్ గవర్నమెంట్స్ ఆన్ సబ్స్క్రిప్షన్ బేసిస్. సో దీంట్లో ఏంటంటే మనము ఏదైనా కాన్ఫిగరేషన్ హై లెవెల్ కాన్ఫిగరేషన్ కావాలి. ఇమ్మీడియేట్‌గా ఆ సర్వర్ తీసేసుకోవచ్చు. ఇమ్మీడియేట్‌గా. అంటే ఆన్ డిమాండ్ అంటారు. ఇమ్మీడియేట్‌గా ఆ సర్వర్ తీసేసుకొని మీరు వర్క్ చేసుకోవచ్చు. మీకు అమౌంట్ అనేది ఇమ్మీడియేట్‌గా పడదు. ఓకే. మీరు ఫస్ట్ వాడొచ్చు. అవర్లీ ఇన్ కేస్ పెయిడ్ సర్వీస్ వాడారనుకోండి, దాని యొక్క చార్జెస్ మీకు డిస్‌ప్లే అవుతుంటాయి. సో, అవర్లీ ఇన్ని అవర్స్ యూజ్ చేశారు. ఇంత అమౌంట్ అని. అదే మీరు ఫ్రీ సర్వీస్ అనుకోండి, దానికేం చార్జెస్ పడవు. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో అయిపోతుంది. ఓకే. అవన్నీ కూడా ఏంటి అనేది మేము డీటెయిల్‌గా మన క్లాసెస్‌లో డిస్కస్ చేద్దాం. దీంట్లో ఇట్ ఆఫర్స్ కంప్యూటర్ డేటాబేస్ స్టోరేజ్, నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ అదర్ ఫంక్షనాలిటీ టు హెల్ప్ బిజినెస్.
సో మనకు కావాల్సిన మనం కంప్యూటర్ యూజ్ చేసుకొని ఏమేమి వాడతామో కంప్యూటర్ కావచ్చు, అప్లికేషన్స్ కావచ్చు, సర్వర్స్ కావచ్చు, అండ్ ఏ టూల్స్ కావచ్చు, సంథింగ్ ఏదైనా చేయొచ్చు కంప్యూటర్లో. సేమ్ క్లౌడ్‌లో కూడా మనకు కావాల్సినవన్నీ కూడా మనకు కావాల్సిన స్టోరేజ్, నెట్వర్కింగ్ అండ్ సర్వర్స్, అప్లికేషన్ ఏది కావాలన్నా మనకి ఈజీగా యూజ్ చేసుకోవచ్చనమాట. అది ఎలా యూజ్ చేస్తాం ఏంటనేది మనం ఏడబ్ల్యూఎస్ క్లాస్‌లో చూస్తాం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటుంటాం కదా! క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చాలా చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంటది. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే నథింగ్ బట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈస్ ఎ జనరల్ టర్మ్ ఫర్ ఎనీథింగ్ దట్ ఇన్వాల్వ్స్ డెలివరింగ్ హోస్టెడ్ సర్వీసెస్ ఓవర్ ది ఇంటర్నెట్. సో ఏదైనా సర్వీసెస్ మనకు త్రూ ఇంటర్నెట్ ద్వారా మనకు అవైలబిలిటీ ఉన్నాయనుకుంటే అది క్లౌడ్ కంప్యూటింగ్ కిందకి వస్తుంది. ఎందుకు అంటే ముంబైలో డేటా సెంటర్ ఉంది. సో త్రూ ఇంటర్నెట్ ద్వారా నేను హైదరాబాద్‌లో యాక్సెస్ చేస్తున్నాను. సో దట్ ఈస్ నథింగ్ బట్ క్లౌడ్ కంప్యూటింగ్. Any hosted services if you are accessing through internet, those comes under cloud computing. For your better understanding, I'm telling you. Okay. వీటిని త్రీ డిఫరెంట్ వేరియస్‌లో డివైడ్ చేశారు. ఒకటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్, ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్, సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ అంటే ఏం లేదు. మొత్తం ఎవ్రీథింగ్ మీకు కావాల్సిన నెట్వర్కింగ్, స్టోరేజ్, అప్లికేషన్స్ ఏవైనా సరే మనకు రా సర్వర్ ఇచ్చేస్తారనుకోండి. దాంట్లో మీకు కావాల్సినవన్నీ మీరు ఇన్‌స్టాల్ చేసుకుంటారు. ఇన్‌స్టాల్ చేసుకొని దానికి మీరే రెస్పాన్సిబుల్ ఎవ్రీథింగ్. అలా కాకుండా మీరు జస్ట్ చూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆహ్, ఏమంటారు జస్ట్ క్లాత్ తీసుకున్నారనుకోండి. క్లాత్ మీరు టైలర్ దగ్గరికెళ్ళి కుట్టించారనుకోండి. అంటే అప్పుడు ఏం చేస్తున్నారు కంప్లీట్‌గా మీరు కుట్టిస్తున్నారు. అంటే అది ఎక్కడ వస్తుందంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అదే సర్వీస్ కిందకొస్తుంది. అంటే మీకు ఇక్కడ కూడా మీకు సర్వర్ అనేది ఇచ్చేస్తాడు. సర్వర్, నెట్వర్కింగ్, స్టోరేజ్ అన్నీ ఇస్తాడు. వీటన్నీ ఇంటిగ్రేట్ చేసుకొని మీరే సాఫ్ట్‌వేర్స్ మీరే ఇన్‌స్టాల్ చేసుకోవాలి మీరు ఓన్‌గా. వాడు ఇన్‌స్టాల్ చేయడు. మీరు ఇన్‌స్టాల్ చేసుకొని సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కూడా మీరే చేసుకోవాలి. ఇలా ఎవ్రీథింగ్ మీరు చేసుకోవాలి. ఓకే. అది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ సర్వీస్. ప్లాట్‌ఫార్మ్ యాస్ సర్వీస్ అంటే మనకు రెడీమేడ్ డ్రెసెస్ ఎలా ఉన్నాయో, సో దీంట్లో కూడా రెడీమేడ్‌గా డేటాబేసెస్ ఎవ్రీథింగ్ రెడీగా ఉంటాయి. సో మనం చూజ్ చేసుకోవాలంతే ఏది కావాలి. మనకు రెడీమేడ్ డ్రెసెస్ ఎలా సెలెక్ట్ చేసుకుంటామో, సో ఇక్కడ కూడా సాఫ్ట్‌వేర్స్ ఆల్రెడీ రెడీగా ఉంటాయి. ప్రీ క్రియేటెడ్. దాంట్లో వెర్షన్ ఏంటి? ఏ ఇంజిన్ తీసుకోవాలి? ఏ డేటాబేస్ ఇంజిన్ తీసుకోవాలి? ఏ వెర్షన్ తీసుకోవాలి? సో మనకి ఎంత స్టోరేజ్ కావాలి? సో దానికి సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేయాలి? ఇవన్నీ కూడా చూజ్ చేసుకుంటాం మనం. ఓకే. అది ప్లాట్‌ఫార్మ్ యాస్ సర్వీస్. సాఫ్ట్‌వేర్ యాస్ సర్వీస్ మీకు చెప్పాలంటే ఎస్ఎన్ఎస్ అనేది నోటిఫికేషన్ సర్వీస్ ఉంటుంది. మెయిల్ సర్వీస్ ఉంటది. దానికి మనం దాంట్లో బ్యాక్ ఎండ్‌లో ఏ ఓఎస్ ఇన్‌స్టాల్ చేశారో, ఏ కాన్ఫిగరేషన్ మనకు సంబంధం లేదు. డైరెక్ట్ మనం ఆ సర్వీస్‌ని వాడుకుంటాం. దాన్ని సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ కింద చెప్పొచ్చు. అంటే మీకు ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ అంటే జీమెయిల్ అనుకోండి. మీరు జీమెయిల్ ఏం చేస్తారు? జస్ట్ లాగిన్ అవుతారు కదా! లాగిన్ అవుతారు తప్ప మీరు దానికి మాకు కావాల్సిన ఓఎస్ ఇన్‌స్టాల్ చేయడము, కాన్ఫిగరేషన్ చేంజెస్ చేయడం అవేం చేయరు కదా! సో, ఆ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు హోటల్‌కెళ్లారనుకోండి. హోటల్‌కెళ్తే మొత్తం అన్నీ అతనే సర్వ్ చేస్తాడు. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సర్వ్ చేస్తాడు. మీరు చేయాల్సింది జస్ట్ తినాలి అంతే కదా! సేమ్ అంతే. ఎన్నో ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. బట్ క్లాసెస్‌లో చూద్దాం. ఇక్కడ చూడండి స్టోరేజ్‌లో మనకు పెన్ డ్రైవ్ ఉందనుకోండి. పెన్ డ్రైవ్ ఎప్పుడైనా క్రాష్ అవ్వచ్చు. డేటా అంతా లాస్ అయిపోతది కదా! మన ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఉంది. డేటా క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటది. ఎప్పుడు మనకు ప్రొటెక్టివ్‌గా ఉంటుంది చెప్పలేము. బట్ అదే మనం క్లౌడ్‌లో స్టోర్ చేశారనుకోండి, మీరు మొబైల్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే మీ డేటా అనేది క్లౌడ్‌లో ఉంటే సెక్యూర్‌గా ఉంటుంది. అందుకే ప్రపంచమంతా కూడా క్లౌడ్‌లోకి మూవ్ అవుతుంది. నేను చెప్పాను కదా! ఇక్కడ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడో చోట డేటా సెంటర్ అనేది ఉంటుంది. డేటా సెంటర్ చూడడానికి ఇలా ఉంటుంది. సో, ప్రతి ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ అనుకోండి ఇలా ఉంటుంది. సో, ఇవి డైరెక్ట్‌గా మనం యాక్సెస్ చేస్తామా? లేదు. దీని లోపల వాళ్ళు సమ్ టూల్స్ ఇన్‌స్టాల్ చేస్తే వాటి ద్వారా ఒక లింకప్ లాగా ఉంటుందనుకోండి. జేఎస్ఎన్ మాక్సిమం వాళ్ళంతా ఎవ్రీథింగ్ బ్యాక్ ఎండ్ డెవలప్ చేసేదంతా జేఎస్ఎన్ బేస్ చేసుకొని డెవలప్ చేస్తారు. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ మనకు ఇలా కనిపిస్తదనమాట. ఒక టూల్ లాగా లింకప్ అయి ఉంటుంది. ఓకే. మనకు సింపుల్‌గా చెప్పాలంటే ఇది క్లౌడ్ కిచెన్ అనుకోండి. ఎక్కడో హోటల్ అనుకోండి. ఇది స్విగ్గీ అనుకోండి. మీరు స్విగ్గీలోకెళ్ళి మీకు ఏం కావాలో సెలెక్ట్ చేసుకుంటారు. అలానే ఇది డేటా సెంటర్. ఇది మనం కనెక్ట్ అయ్యి మనం వర్క్ చేసుకో మనకు ఆ డేటా సెంటర్‌లో పర్టిక్యులర్ ఈ సర్వర్ కావాలి, ఈ డేటాబేస్ కావాలని మనకు డైరెక్ట్‌గా తెలీదు కదా! అంటే త్రూ ఈ సర్వీసెస్ ఒక్కొక్క దానికి డేటాబేస్‌కో సర్వీసు, కంప్యూటర్‌కో సర్వీసు ఇలా ఒక్కొక్క సర్వీస్ ఉంటాయి. వాటి ద్వారా మనకు కావాల్సిన సర్వీస్‌ని మనం సెలెక్ట్ చేసుకొని కావాల్సిన కంప్యూటర్‌ని ఇంటిగ్రేట్ చేసుకుంటాం. ఈ కంప్యూటర్ ఎందుకు అంటున్నానంటే క్లౌడ్‌లో ఇన్స్టెన్స్ అంటాం. మీకు అర్థం కావడానికి కంప్యూటర్ అంటాం. అల్టిమేట్‌గా మనకు కాన్సెప్ట్ అర్థం కావాలి.
సో మన కోర్స్ రోడ్ మ్యాప్ ఇలా ఉంటుంది. లైనెక్స్, ఫస్ట్ లైనెక్స్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఖచ్చితంగా కంపెనీలో ఎక్కడైనా సరే మాక్సిమం హ్యూజ్గా యూజ్ చేసేది లైనెక్స్. విండోస్ ఆబ్వియస్గా మీకు తెలుసు ఈజీగా, సో పెద్ద కాంప్లికేషన్స్ ఏమి ఉండదు. సో లైనెక్స్ అనేది ఎక్కువగా వాడుతుంటారు. 70-80% లైనెక్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ లైనెక్స్ అండ్ స్క్రిప్టింగ్స్ కూడా ఉన్నాయి. షెల్ స్క్రిప్టింగ్ అది వాడతాం, అది కూడా మీకు చెప్తాను దీంట్లో. అండ్ గిట్ గిడాబ్ అది టూల్స్ ఉన్నాయి, అది వాడతాం. మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, గిట్ అంటే ఏంటి, గిడాబ్ అంటే ఏంటి. సో బిల్డ్ టూల్స్, మావెన్, సోనార్ కేబ్, నెక్సస్, టామ్ క్యాట్, జెన్కిన్స్, ఇలా మొత్తం ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం టోటల్. బియాండ్ దట్ ఇక్కడ మీకు చూపించేవే కాకుండా బియాండ్ దట్ ఉంటాయి అనమాట. బియాండ్ దట్ చాలా చాలా మీకు డిస్కస్ చేస్తాను, చాలా ఇంటిగ్రేట్ చేసి చెప్తాను. సో చాలా చాలా అంటే మోర్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మీకు అవైలబిలిటీ ఉంటుంది. సో నాట్ ఓన్లీ దిస్ వన్. సో మీ కోర్స్ రిలేటెడ్ ఏదైతే అవసరమో, మీకు రియల్ టైంలో జాబ్ రిలేటెడ్ ఏదైతే అవసరమో, సో మీరు ఎక్కడ ల్యాక్ అవుతున్నారో, ఎక్కడ ఓవర్కమ్ చేయాలో, దానికి ఏ ఎగ్జాంపుల్ చెప్పాలి, ఎవ్రీథింగ్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, సో కోర్స్ కంటెంట్లోకి వెళ్దాం. సో ఇది కోర్స్ కంటెంట్. మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, అండ్ నా వెబ్సైట్ కూడా లింక్ చేస్తాను. సో దాంట్లో మీకు లైవ్ క్లాసెస్, ఎప్పుడు లైవ్ క్లాసెస్ ఉంటాయి. సో చూసుకొని మీరు లైవ్ క్లాసెస్ బుక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇది కోర్స్ కంటెంట్. సో టోటల్ కోర్సు 60 days ఉంటుంది, 2 months ఉంటుంది. మేబీ 1 or 2 days ఎక్స్ట్రా ఉండొచ్చు, కోర్స్ 2 months మ్యాక్సిమం. ఓకే, ఇంట్రొడక్షన్ టు డెవాప్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ లైనక్స్ అండ్ గిట్ రిలేటెడ్ అండ్ బిల్డ్ అండ్ ప్యాకేజ్ మేనేజర్ టూల్, లైక్ బిల్డ్ టూల్ అంటే ఏది మావెన్ కదా, సో మావెన్ రిలేటెడ్ ఉంటుంది. అండ్ ఆర్టిఫాక్ట్ విత్ నెక్సెస్ అనమాట, నెక్సెస్తో చెప్తాను. అండ్ టామ్ క్యాట్ అప్లికేషన్ సర్వర్ టామ్ క్యాట్ వాడతాం ఇక్కడ. ఇక్కడ సిఐసిడి విత్ జెన్కిన్స్ యూస్ చేస్తాం. ఫ్యూచర్లో వేరే టూల్తో కూడా, వెరీ రీసెంట్లీ వేరే టూల్తో కూడా నేను మీకు ఇంకో కోర్స్ రాబోతుంది ఫ్యూచర్లో, బట్ అది మీకు ఫ్రీ అవుతుంది. ఇది నేర్చుకున్న వాళ్ళకి అది నేను ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తున్నది. ఓకే, అది ఏదనేది సస్పెండ్. ఓకే, కంటైనరైజేషన్ విత్ డాకర్. సో డాకర్ అనేది, డాకర్ రిలేటెడ్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, రియల్ టైంలో ఏంటి, ఎవ్రీథింగ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్తో మీకు డీటెయిల్గా చెప్తాను ఇక్కడ. డాకర్ స్టాము, తర్వాత యాన్సిబుల్ అనేది ఎలా వర్క్ అవుతుంది, అంటే యాన్సిబుల్ అనేది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్లో మనం ఎలా వాడతాం, ఏంటి, ఇవన్నీ కూడా చూస్తాం. అండ్ కుబర్నెటిస్ ఉంది కదా, కుబర్నెటిస్ మనం డిస్కస్ చేస్తాం. అండ్ టెరాఫామ్ ఉంది కదా, టెరాఫామ్ డిస్కస్ చేస్తాం. అండ్ వీటిలో లేనిది, వీటిలో ఇంటిగ్రేట్ అంటే ఇంటర్నల్గా స్మాల్ స్మాల్ కాన్సెప్ట్లో ఉంటుంది, సోనార్ క్యూబ్ హైలైటెడ్గా కాకుండా, బట్ అది కూడా ఉంటుంది. సో గిట్, గిడాబ్, మావెన్, టామ్ క్యాట్, జెన్కిన్స్, డాకర్, డాకర్ స్టామ్ అండ్ Ansible, Nagios, shell scripting, SonarQube, Nexus, Kubernetes, and required others. ఇంకా AWS రిలేటెడ్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి కదా, మీకు దీంట్లో మెన్షన్ చేసిన సర్వీసెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. ఇది AWS రిలేటెడ్, బట్ మీకు ఇక్కడ చూపించేది కొన్ని అవ్వచ్చు, బట్ బియాండ్ దట్ మీ క్లాసెస్లో ఉంటాయి మీకు అవసరమయ్యే వరకు. ఓకే, ఇంకా ఏఐలో మనం చాట్ జీపీటీ, జెమినీ ఏఐ ఇవన్నీ వాడతాం, పర్ప్లెక్సిటీ. ఓకే, ఇది నా వెబ్సైట్ అండ్ ఇది నా మెయిల్ ఐడి, అది 2 వాట్సాప్ నెంబర్స్. సో ఏ నెంబర్కైనా మీరు కమ్యూనికేట్ అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్దాం. సో వెబ్సైట్లో ప్రజెంట్లీ మీకు ఇక్కడ ఏదైతే చూపిస్తున్నాయో ఇవన్నీ కూడా రికార్డెడ్ రిలేటెడ్, అంటే ప్రజెంట్లీ ఇప్పుడు రికార్డెడ్ ఇంకా అవైలబిలిటీ లేవు, వెరీ సూన్ అవైలబిలిటీ వస్తాయి. సో ఎవరైతే కోర్స్ తీసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవాప్స్ తీసుకున్నారనుకోండి, డెవాప్స్ రిలేటెడ్ ఫ్యూచర్లో ఇప్పుడే కావచ్చు, నెక్స్ట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే దాంట్లో అప్డేట్స్ చేయబడిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ రావచ్చు, అన్నీ కూడా మీకు ఫ్రీ. అండ్ ఇది కంప్లీట్గా మీకు ఫ్రీ ఉంటుంది. సో మీరు మళ్ళీ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. లైవ్ క్లాసెస్ ఉంటాయి కదా, లైవ్ క్లాసెస్ రికార్డెడ్ అంతా కూడా మీరు అవి చూడొచ్చు. దీంట్లో రికార్డెడ్ వీడియోస్ దీంట్లో చూడొచ్చు, అండ్ దీంట్లో వచ్చే లేటెస్ట్ వీడియోస్ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. సో మీకు 1 year యాక్సెస్ ఉంటుంది. సో ఇది ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్, ఇది డెవాప్స్, ఇలా మొత్తం అన్నీ ఉంటాయి. ప్రజెంట్లీ రికార్డెడ్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి, అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి మీకు డైరెక్ట్ లైవ్ మెన్షన్ చేశాను. సో మీరు ఏం చేయాలి, మీరు కోర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, ఫస్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళండి. డీటెయిల్స్కి వెళ్తే ఇక్కడ మీకు కోర్స్ సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి. కాన్సెప్ట్స్ ఇట్లా క్లిక్ చేశారనుకోండి, దాంట్లో సబ్ కాన్సెప్ట్స్ అన్నీ చూపిస్తుంది. సో ఇలా చాలా ఉన్నాయి మొత్తం కాన్సెప్ట్స్, టోటల్ 18.
ఓకే. ఇలా 18 కాన్సెప్ట్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ ప్రెజెంట్‌లీ ఇప్పుడు లేదు కాబట్టి మీకు ఇది రాదు ఆప్షన్. ఇక్కడ మీరు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మీకు లైవ్ క్లాసెస్ కావాలి. లైవ్ క్లాసెస్ కావాలంటే సో, లైవ్ క్లాసెస్ కావాలంటే డైరెక్ట్ క్లిక్ ఆన్ లైవ్ క్లాస్. క్లిక్ చేయండి. సో, ఇక్కడ వ్యూ లైవ్ షెడ్యూల్. సో, ఇక్కడ మీకు ఏం కావాలి? ప్రెజెంట్‌లీ నేను 29థ్ మే. సో, డెవాప్స్ ఇంజినియర్ అనుకోండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో, మీ రిజిస్ట్రేషన్ పేజ్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే. సో, ప్రెజెంట్‌లీ డైరెక్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ కాదు. మీరు రిజిస్టర్ క్లిక్ చేశారనుకోండి. ఇక్కడ మీ యూజర్ నేమ్, మీ మెయిల్ ఐడీ, మీ పాస్వర్డ్. ఓకే. అండ్ ఇన్ కేస్ ఫ్యూచర్‌లో ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయారనుకోండి, రీసెట్ బటన్ క్లిక్ చేశారంటే మీకు ఆటోమేటిక్‌గా మీకు మెయిల్ వస్తుంది. సో, దాని ద్వారా మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు పాస్వర్డ్. ఓకే. అండ్ మీ మొబైల్ నంబర్ అండ్ ఇక్కడ క్యాప్చా క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్ అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ అవుతది. సో, ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్‌తో లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత లైవ్ క్లాసెస్‌కి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు డైరెక్ట్. ఓకే. అది. ఇది లైవ్ క్లాస్ రిలేటెడ్. సో, కార్పొరేట్ ట్రైనింగ్ అనుకోండి. కార్పొరేట్ ట్రైనింగ్ రిలేటెడ్ జస్ట్ వాళ్ళకి కార్పొరేట్ కంపెనీ వాళ్ళు హెచ్ఆర్ వాళ్ళు ఏదైనా కమ్యూనికేట్ అవ్వాలనుకుంటే ఈ ఫార్మ్ అనేది యూజ్ చేస్తారు. అండ్ పేమెంట్ రిలేటెడ్ అయితే ఈ ఫార్మ్ యూజ్ చేస్తారు. అండ్ కాంటాక్ట్ పేజ్. సో, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయి, కమ్యూనికేట్ అవ్వాలి నాతో అనుకుంటే ఇది వేస్తాం. సో, మీకు ఏమైనా ఎర్రర్స్ క్వెరీస్ కావచ్చు, లేదంటే నాతో కమ్యూనికేట్ అవ్వాలి కావచ్చు, ఏదైనా సరే కాంటాక్ట్ పేజ్ యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా వాట్సాప్ నంబర్‌లో కమ్యూనికేట్ అవ్వచ్చు, మెయిల్ ఐడీ కమ్యూనికేట్ అవ్వచ్చు. మీకు ఎలా కావాలంటే అలా కమ్యూనికేట్ అవ్వచ్చు. అల్టిమేట్‌గా మీకు ఏ విధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈజీగా నాకు కాల్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. సో, అల్టిమేట్ ఏంటంటే మీకు జీరో టు హీరో కంప్లీట్ ప్రొఫెషనల్‌గా మీకు కంప్లీట్ కోర్స్ ఉంటది. సో, ఇన్ డీటెయిల్‌గా ఉంటది. ఎక్కడ మీకు కవర్ కానిది ఇక్కడ అన్నీ కవర్ అవుతాయి. ప్లస్ ఇక్కడ మీకు లాట్ ఆఫ్ ప్లేసెస్‌లో చాలా ఇన్‌స్టిట్యూషన్‌లో మీరెళ్లారు. చాలా కన్‌ఫ్యూషన్స్ ఉంటాయి. చాలా డౌట్స్ ఉంటాయి. సో, ఇక్కడేంటంటే మీకు టోటల్ క్లారిటీ వాట్ ఈస్ వాట్. కంప్లీట్ క్లారిటీ ఉంటది. లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. లాట్ ఆఫ్ ల్యాబ్స్ ఉంటాయి. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో, విత్ దట్ వాట్ విల్ హ్యాపెన్ యూ కెన్ గెట్ ఎక్స్‌పర్టైజ్. కంప్లీట్ ఎక్స్‌పర్టైజ్ ఉంటది. సో, తెలుగు క్లాస్ అంటే టోటల్ కంప్లీట్ తెలుగు అని కాదు. ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసి దాన్ని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసి చెప్తాను. సో, దానివల్ల మీకు ఈజీ అవుతది. ఎందుకంటే కంపెనీకెళ్తే మీరు ఇంగ్లీష్‌లోనే మాట్లాడరు కాబట్టి సో, అలానే ఉంటది. సో, ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. థాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్. థాంక్ యూ.